నిమ్స్లో సో నెఫ్రాలజీ విభాగానికి సంబంధించి ఎలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి? దాదాపుగా 110కి పైగా డయాలసిస్ మిషన్లు ఉన్నటువంటి ఏకైక ఆసుపత్రి. ప్రపంచంలో మీకు ఎక్కడ ఏదైతే అందుబాటులో ఉందో అది మొత్తం ఇక్కడే అందుబాటులో ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు కార్పొరేట్ సైడ్ రాలేదండి? అయితే ప్రభుత్వంలో బాగా చూడను ఒక గమ్మత్తైన ఒకటి ఉంటుంది, కానీ నిజానికి కార్పొరేట్ చికిత్స అంటూ ఏమి ఉండదు. బేసికల్లీ అది కేవలం రీసెర్చ్లో భారతదేశంలో అనుకున్నంత ప్రగతి సాధించిందా? ప్రపంచం మొత్తంలో కూడా 2వ స్థానంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిలిచింది పబ్లికేషన్స్ అంశంలో. మనం ఎంత రీసెర్చ్ చేసినా అల్టిమేట్గా నువ్వు ఎంత మంచి డాక్టర్నే అడుగుతారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు కిడ్నీ పాడవకుండా ఉండే అవకాశం ఉందంటే? ఒకే 2 పెద్ద జబ్బులు మాత్రమే అన్ని జబ్బులన్నీ శాసిస్తున్నాయి. అంటే జీవనశైలి విషయంలో కావచ్చు, ఆహారం విషయంలో కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఆహారం ఏదైనా చాలా మంచిదే. ఎక్కడ అంటే కిడ్నీ పాడైతే ప్రారంభంలో వచ్చే సంకేతాలు ఏ రకంగా ఉంటాయి? 99% కిడ్నీ పాడైన తర్వాత తెలుస్తుంది. ప్రాథమిక దశలో తెలుసుకోవడానికి అంటే జబ్బులు చాలా ముందుగా కనిపెట్టాలనుకుంటే తప్పనిసరిగా దానికి ఇంకో పద్ధతి లేదు, ఒకటి మాత్రమే చేయాలి. యాజ్ ఏ సీనియర్ నెఫ్రాలజిస్ట్గా మీరు ఏ టెస్టులు ప్రతి ఏడాది చేయించుకోవాలని సజెస్ట్ చేస్తారు? ఒక నడుచుకుంటూ వెళ్ళి నేను మాస్టర్ చెకప్ చేసుకున్నానండి అంటారు. ఆ తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత హెల్త్ ఇష్యూ వస్తుంది. యూరిన్ మైక్రో ఆల్బుమిన్ టెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. దాన్ని చేయించుకోవడం ద్వారా వచ్చే 15 ఏళ్లలో కూడా మీ కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఇందులో తెలుస్తాయని కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? యూరిన్ మైక్రోబిల్ పరీక్ష దాదాపుగా నేను నా 25 ఏళ్ల ప్రాక్టీస్లో నేను ఎవరికి చేయలేదు నిజం చెప్పాలంటే. అంటే మీరు అనుకోవచ్చు మీరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కదా. యూరిన్ మైక్రోబిల్ అనేది చాలా సున్నితమైనటువంటి పరీక్ష. దాన్ని చేయడము సులభంగానే అనిపించినప్పటికీ కూడా దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం కదా సార్, అదంటే ఏంటి? ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా మీకు డయాబెటీస్ లేదా బీపీ గుర్తుపడతారో అప్పటికి మీరు అమ్మయ్య ఇప్పుడు పూర్తిగా షుగర్ పూర్తిగా పోయింది అంటారు. నేనేం చెప్తాను, మీరు పెన్నంలోంచి పొయ్యిలో పడ్డారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న పిల్లలకి ఎప్పుడైతే హైపర్ టెన్షన్ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోండి, అందులో 95% మందికి వచ్చే 10 ఏళ్ళలో ఎలాంటి అభివృద్ధిని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒక పంది యొక్క కిడ్నీ ఒక మనిషి శరీరంలో పెట్టగలిగితే అతను 2 నెలలు చక్కగా బతికాడు. డయాలసిస్ కావాలనుకున్నప్పుడు మన ఇంట్లో మన పక్కనే ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పోతున్నంత సులభంగా వేరబుల్ కిడ్నీ అంటున్నాం. ఆర్టిఫిషియల్ వేరబుల్ అంటే మనం తొడుక్కునే విధంగా ఉన్నటువంటి. పాలకూర టమాటా తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు వస్తాయి, నీళ్లు ఎక్కువ తాగితే కిడ్నీ సమస్యలు వస్తాయి, కిడ్నీ ఆకారంలో ఉండే గింజలు తినడం వల్ల కిడ్నీ ఆరోగ్యం మెరుగవుతుంది. పాలకూర టమాటా తింటే కిడ్నీలు పాడవుతుంది. ఈ మాత్రం కూడా తెలియని డాక్టర్ వీడెక్కడ చదివాడండి బాబు? ఈ పక్కింటి వాళ్ళు మీ సలహాలు ఇచ్చేవాళ్ళు, యూట్యూబ్లో చెప్పేవాళ్ళు, అవన్నీ మీకు అవసరం లేదు. మీకు దాహమైనట్టుగా తాగండి. ఆకారంలో ఉన్నటువంటి దాన్ని బట్టి బీన్స్ తింటే కిడ్నీలు బాగుంటాయని అది యథాతథ. కిడ్నీలో రాళ్ళు ఉంటే కొండపిండి ఆకని చెప్పేసి తినమని చెప్పేసి అంటారు. మీ దాకా వచ్చింది సార్ అసలు అవి? ఆరోగ్యాన్ని చాలా సులభంగా కష్టపడకుండా సునాయాసంగా తెచ్చుకోవడం అనేది సాధ్యం కాదు. సో చాలామంది డాక్టర్ చూపించుకుంటేనో చాలా ఒపీనియన్లు తీసుకుంటేనో బాగుంటాం అనుకోవడం అన్నది మొట్టమొదటి అపోహ. ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి తప్ప ఆరోగ్యం పట్ల అనుమానము కలిగి ఉండాల్సినంత అవసరం లేదు. చాలామంది పేషెంట్స్ ఏంటంటే నేను చాలా బాగున్నాను ఈ రిపోర్ట్ ఏంటి క్రియాటినిన్ బాగలేకపోవడం అంటే కోమాలోకి వెళ్ళిపోయి ఫిట్స్ వచ్చేసి అపస్మారక స్థితిలో ఐసీయూలో ఉండడం. అప్పుడు సాక్షాత్తు ఏ దేవుడు వచ్చి రక్షించగలుగుతాడు వీళ్ళని? మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, MedPlus బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు MedPlus1 టీవీ. మనిషి శరీరంలో 5 ప్రధాన అవయవాల్లో కిడ్నీ ఒకటి. సో ఈ మధ్య కిడ్నీకి సంబంధించి చాలా సమస్యలు వస్తున్నాయి. దీనిపై సమగ్ర సమాచారం కోసం మనం రాష్ట్రంలోనే నెఫ్రాలజిస్ట్గా ప్రసిద్ధిగాంచిన శ్రీభూషణ్ రాజు గారికి వచ్చాము. ప్రస్తుతం శ్రీభూషణ్ రాజు గారు నిమ్స్ హాస్పిటల్లో ఈ నెఫ్రాలజీ విభాగానికి అధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఆయన అడిగి కిడ్నీ సమస్యలు ఏ రకంగా వస్తాయి, మనం హౌ టు ప్రివెంట్ దేమ్, వచ్చిన తర్వాత ఎలాంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి అనే అంశాలని అడిగి తెలుసుకుందాం. శ్రీభూషణ్ రాజు గారు నమస్తే అండి. నమస్తే సార్. మొదట మీ ఇంటర్వ్యూస్ చాలా చూసాము. మీరు కిడ్నీకి సంబంధించి ఎంతో అవగాహన అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేశారు. సో మొదట అంటే మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. అంటే మీరు డాక్టర్ కావాలన్న ప్రేరణ ఎక్కడ మొదలైంది? అదే రకంగా మీరు చాలా విద్యాభ్యాసం చాలా చేశారు, MBBS, MD, DM, ఎయిమ్స్లో చదివారు. సో అంటే ఇంత చదివి డాక్టర్ కావాలన్న ప్రేరణ గల కారణం ఏంటి? అంటే మామూలుగా అందరిలాగానే అంతర్ జీవితాలు కూడా చాలా సాధారణంగానే మొదలవుతాయి. ఎక్కడైనా కూడా సాధారణ స్థితిలోంచే జీవితంలో పెరుగుదల ఉంటుంది తప్ప పెద్ద ఉచ్చ స్థితిలోంచి మొదలైన జీవితాలు చాలా తక్కువగా ఉంటాయి సమాజంలో. సో చాలా చిన్న కుటుంబంలో నల్గొండ పట్టణంలో, అక్కడ నేను భువనగిరిలో పుట్టినా కూడా చదివింది విద్యాభ్యాసం అంతా కూడా నల్గొండలో స్కూల్లో. బహుశా అక్కడ ఉన్నటువంటి టీచర్ల ప్రభావం నా మీద ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. ఇంటి యొక్క వాతావరణ ప్రభావం కంటే కూడా బయట
టీచర్లు స్కూల్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉండింది నాకు. ముఖ్యంగా మా టీచర్లు కట్ట రామచంద్రారెడ్డి గారు, అలాగే పురుషోత్తం రెడ్డి గారు, ఇంకా చాలామంది టీచర్లు, ఇంకా చాలామంది ఉన్నారు. అంటే పేర్లు వరుసగా నాకు చాలా గుర్తొస్తాయి, చెప్పడానికి ఉండదు. కానీ వాళ్ళందరూ టీచర్లే, ఎవరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేకుండా కూడా ఎవరైతే నాకు విద్యాభ్యాసం నేర్పించారో వాళ్ళందరూ కూడా నాకు చాలా ప్రాతస్మరణీయులు, చాలా చాలా గౌరవనీయులు నాకు. సో వాళ్ళందరి ప్రభావం చాలా ఉండింది. అలాగే నేను మ్యాథమెటిక్స్ బాగా చేసినప్పటికీ కూడా నాకు సైన్స్ మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేశారు. సో నేను నిజానికి బయాలజీ తీసుకోవడానికి కూడా అది పెద్ద కారణము. తర్వాత ఏపీఆర్జేసీ నాగార్జునసాగర్లో అక్కడి వాతావరణము చాలా అద్భుతమైనది. బహుశా నా జీవితంలో నేను ఏదైనా అత్యంత ప్రధానమైన ఘట్టం ఏదైనా జరిగింది అని అంటే నేను ఏపీఆర్జేసీ నాగార్జునసాగర్లో స్టూడెంట్గా ఉండడమే. ఆ తర్వాత గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసిన, అక్కడ కూడా చాలా అద్భుతమైనటువంటి స్నేహితులు. ఆ తర్వాత ఎంబీబీఎస్ తర్వాత ఇక్కడ ఎండి నిమ్స్లోను, తర్వాత డిఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చేసింది. ఇదంతా కూడా డాక్టర్గా ఉండడానికి బహుశా కాకతాళీయంగా జరగకపోవచ్చు ఏదైనా కూడా ప్రకృతిలో. బట్ కాకపోతే ఏంటంటే ఒక ఎదుగుదలకి, అంటే డాక్టర్గా ఒక మంచి ఎదుగుదలకి మాత్రం మన చుట్టూ వాతావరణము, చుట్టూ ఉన్న మనుషులు, మన పైన ఉన్నటువంటి గురువులు కావచ్చు, మనతో కలిసి చదువుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, సో వాళ్ళందరి సమిష్టి కృషి ఫలితమే ఒక మంచి డాక్టర్ సమాజానికి ఏర్పడతాడన్నది నా ఉద్దేశం. ఒక డాక్టర్గా ఎదగడానికి వీళ్ళందరి పాత్ర నా జీవితంలో ప్రత్యేకంగా ఉంటుంది తప్పకుండా. సార్ ఇప్పుడు మీరు నల్గొండ నుంచి, ఏపీఆర్జేస్ నుంచి, ఎయిమ్స్ ఢిల్లీ నుంచి వెళ్ళి తీసుకున్నా కానీ మీరు ఫస్ట్ నుంచి ఒక బ్రైట్ స్టూడెంట్, వైద్యునిగా కూడా చాలా చక్కగా రాణిస్తున్నారు. సో సాధారణంగా ఈ కార్పొరేట్ సైడ్ వెళ్లకుండా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాలన్న కోరిక, అదే రకంగా ఇప్పటికి కూడా చాలా ఆఫర్స్ వచ్చే ఉంటాయి బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్. మీరు దాన్ని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? ఎందుకు కార్పొరేట్ సైడ్ రాలేదంటే ఏం చెప్తారు? భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 80-90% ప్రజలు సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్తారు. అందులో ఒక 15-20% మందికి దగ్గర దాదాపుగా కొంచెం డబ్బు ఉంటుంది కార్పొరేట్కి వెళ్ళడానికి. కానీ వాళ్ళకు ఉన్నటువంటి మానసిక ప్రవృత్తి రీత్యా వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలని చూస్తారు. అంటే దాదాపుగా సమాజంలో ఉన్నటువంటి 80% మంది, ఒక 20% మంది వాళ్ళ ప్రవృత్తి రీత్యా కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అర్హత అంటే డబ్బు పరంగా కానీ, ఇన్సూరెన్స్ పరంగా కానీ, రకరకాల కారణాల చేత వాళ్ళు కార్పొరేట్కి వెళ్తారు. అయితే ఇక్కడ ఏమిటంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు వెళ్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో బాగా డబ్బు ఇస్తే మాత్రమే బాగా చూస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డబ్బు మేము డైరెక్ట్గా ప్రత్యక్షంగా మేము ఇవ్వం కాబట్టి బాగా చూడాలనే ఒక గమ్మత్తైన భావన ఇప్పటిది కాదు, అది చాలా మొదటి నుంచి కూడా ఉన్నటువంటిది. అప్పుడు కూడా చిన్న నర్సింగ్ హోమ్లు ఉండేవి. ప్రైవేట్లో అయితే డాక్టర్లు బాగా చూస్తారు. ఇప్పటికి కూడా నన్ను అడుగుతారు, డాక్టర్గా మీరు ప్రైవేట్ ఎక్కడన్నా చూస్తారని మేము అక్కడికి వచ్చి చూపించుకుంటాము అంటారు. అంటే అది ఒక రకమైనటువంటి భావజాలం ప్రజల్లో ఉండిపోయింది. ప్రైవేట్లో అయితే బాగా చూస్తారనో లేదా ప్రభుత్వంలో బాగా చూడరనో ఒక గమ్మత్తైన ఒకటి ఉంటుంది. కానీ నిజానికి అది కరెక్ట్ కాదు. ఎందువల్ల అంటే డాక్టర్ అనేది వ్యక్తిగతంగా మనం ఏ గదిలో ఉన్నాము, మన చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది, మనం కరెక్ట్గా ఏసీ రూమ్లో ఉన్నామా, మనం రోడ్డు మీద ఉన్నామా, మనం ఒక చిన్న గదిలో ఉన్నామా, మనకు ఫ్యాన్ ఉందా పైన, మన బయట వర్కర్ ఉన్నాడా, పిఏ ఉన్నాడా, సెక్రటరీ ఉన్నాడా, వీటితో ఆధారంగా ఉండదు. డాక్టర్ అనేది ఒక మేధో మదనంకు సంబంధించినటువంటిది, ఒక మేధస్సు సంబంధించిన అంశం. కాళ్ళు చేతులు దాంట్లో పెద్దగా ఉండాల్సిన పెద్ద అవసరమే ఉండదు. కానీ కేవలం బ్రెయిన్ ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉంటుంది. అది ఈవెన్ ఆపరేషన్ చేసే డాక్టర్లు అయినా కూడా బ్రెయినే తప్పకుండా వాడాలి. దానికి ఇన్స్ట్రుమెంటల్గా చేయి వాడుతుంటారు అంతే ఆపరేషన్స్కి, కానీ ఎక్కువ మెథడ్ వాడాల్సిన అవసరమే ఉంటుంది. సో కాబట్టి మేధస్సుకు సంబంధించిన అంశం కాబట్టి అది మీరు డాక్టర్ ఎక్కడున్నారు ఏమిటి దాంతో సంబంధం ఉండదు. సో ట్రీట్మెంట్ చికిత్స అనేది గవర్నమెంట్ అయినా కార్పొరేట్ అయినా ఒక తీరుగానే ఉంటుంది. చాలామంది కార్పొరేట్ రీతిగా వాళ్ళకి కావాల్సిన చికిత్స అందిస్తున్నాము అంటారు. కార్పొరేట్ చికిత్స అంటూ ఏమి ఉండదు బేసికల్లీ. అది కేవలం వాళ్ళకున్నటువంటి వాళ్ళ సౌకర్యార్థం కోసం వాళ్ళకి చేసిన ప్రత్యేకమైనటువంటి కొన్ని పద్ధతులు వాళ్ళు అవలంబిస్తారు. ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది అంతే తప్ప అక్కడ చికిత్సలో తేడా ఏమి ఉండదు. ఎందుకంటే సైన్స్ అందరూ చదివేది ఒకే విధంగానే ఇస్తారు. డాక్టర్లు ఎక్కడున్నా, ఏ గదిలో ఉన్నా, ఎంత పెద్ద కార్పొరేట్ ఆసుపత్రి అయినా, ఒక చిన్న ఆసుపత్రి అయినా కూడా వాళ్ళ భావజాలం పేషెంట్కి బాగా చేయాలని ఉంటుంది. పేషెంట్కి బాగా చేయకపోవడానికి కావాల్సిన సౌకర్యం మెడిసిన్లో ఉండదు. అది కేవలం చదివిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ డాక్టర్ నన్ను బాగా చూడలేదు కాబట్టి నా జబ్బు ముదిరిపోయింది అనే ఒక భావం ఉండరాదు. ఎందుకంటే సైన్స్ కూడా లిమిటేషన్ వాళ్ళకి తెలియదు. అయితే డాక్టర్కి ఏంటంటే మంచి డాక్టర్, చెడ్డ డాక్టర్ అంటే ఎక్కడో ఉండరు. అందరూ డాక్టర్లు మంచిగా ఉంటారు. కాకపోతే ఏంటంటే డాక్టర్లు చెప్పే పద్ధతిలో కొన్ని సందర్భాల్లో తేడాలు ఉంటాయి. అది వాళ్ళకి ఒక భావం కానీ, భాష కానీ, వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే పద్ధతి కానీ కొన్ని సందర్భాల్లో లోపాలు ఉండడం వల్ల ఈ డాక్టర్ నన్ను బాగా చూడటం లేదని ఒక భావన వాళ్ళకు ఉంటుంది. కానీ మేధస్సు పరంగా దాదాపుగా పెద్ద తేడాలు ఉండవు. మేధస్సు పరంగా ఉన్నటువంటి తేడా కొన్ని సందర్భాల్లో చాలా చిన్నగా ఉంటుంది. అది ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. పేషెంట్ నేను ఇప్పుడు రాను, నేను తర్వాత వస్తానంటే కొందరు డాక్టర్లు వద్దు, ఇప్పుడు వెంటనే అర్జెంటుగా అడ్మిట్ అవ్వాలి, ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే అని చెప్పి తిడతారు. కొంతమంది డాక్టర్లు కొంచెం మొహమాటం ఉన్నవాళ్ళు పర్వాలేదు రేపు వస్తావు అసలు తర్వాత రా అంటారు. కానీ ఆ రోజు అర్ధరాత్రి పేషెంట్కి ఏదైనా వచ్చి చనిపోవచ్చు. ఇక్కడ పేషెంట్ని అసెస్ చేయడం అనేది డాక్టర్ విషయంలో తప్పు లేదు. కానీ సాంఘికపరమైనటువంటి ఒక మర్యాద కావచ్చు, లేదా ఒక చిన్న సన్నివేశపరమైనటువంటి ఒక ఒపీనియన్
ఒక నిర్ణయం తీసుకోవడంలో ఉన్న తప్పిదం కావచ్చు, అక్కడ తప్పు జరిగిపోయింది, పేషెంట్ చనిపోవడం. కానీ ఇది అందరూ చేయడం అనుకోండి. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి, మీరు అనుకుంటారు కానీ చాలా జరుగుతుంటాయి. మొహమాటం కొద్ది పేషెంట్ నేను ఇది తీసుకోవచ్చా అంటారు. అంటే డాక్టర్కి ఏమనాలో తెలియదు, ఎందుకంటే సైన్స్ అలాంటివన్నీ చెప్పదు. పుస్తకాలు, సైన్స్, మేధస్సు అంతా కూడా ఈ సాంఘికపరమైన అంశాల పట్ల డాక్టర్లు పెద్దగా అవగాహన లేకపోవడం ఏంటంటే, మొదటి నుంచి వాళ్ళకి చాలా బాగా చదువుకున్న వ్యక్తులు డాక్టర్లుగా అవుతుంటారు కాబట్టి వాళ్ళకి చాలామంది మనుషులతో ఇంటరాక్షన్ తక్కువగా ఉంటుంది. వాళ్ళు యూజువల్గా అంతర్ముఖులై ఉంటారు, అంటే ఇంట్రోవర్ట్స్గా ఉంటారు, ఎక్కువ మందితో మాట్లాడరు, ఎక్కువ పుస్తకాలతో ఎక్కువ గడిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది తప్ప మనుషులతో గడిపే అవకాశం చాలా తక్కువ. బహుశా మా కాలానికి ఇప్పటికీ కొంచెం కాలంలో కొంచెం బాగా అవుతున్నట్టున్నారు, అంటే కొంచెం ఎక్కువగా సోషల్ మూవ్మెంట్ ఎక్కువ ఉన్నటువంటి పిల్లలు కూడా రాగలుగుతున్నారు ఇప్పుడు. కాకపోతే అంటే అప్పుడు మాకున్న కాలంలో కొంచెం కష్టంగా ఉండింది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది అందరిలో ఒకలా ఉండవు. ఎంత బాగా చదువుకొని ఎంత గొప్ప మేధావైనా కూడా మంచి భాషలో తన భావాన్ని స్పష్టంగా చెప్పగలిగే అవకాశం ఉన్నవాళ్ళు చాలా చాలా తక్కువ. సో కాబట్టి ఇటువంటి పద్ధతుల వల్లనే డాక్టర్కి పేషెంట్కి మధ్య ఒక రకమైన గ్యాప్ వస్తుంది. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ప్రజలకి వాళ్ళకి చాలా మంచి వైద్యం దొరుకుతుంది ఎప్పుడైనా కూడా, దేశం మొత్తంలో ఏ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళినా కూడా. అయితే ప్రాబ్లం ఏమిటంటే పేషెంట్ బాగైన వాళ్ళు ఒప్పుకుంటారు, కానీ కొంచెం బాగాలేని వాళ్ళు అక్కడ ఉన్న ఆ డాక్టర్ యొక్క గోడల్ని కానీ, కిటికీలను కానీ, ఆ బయట ఉన్న నర్సుని కానీ పిలిస్తే వెంటనే రానటువంటి వర్కర్ ఆధారంగానో, లేకపోతే ఆ చుట్టుపక్కల వాతావరణం శుభ్రంగా లేకపోవడం వల్లనో, రకరకాల అంశాల ఆధారంగా ఆ డాక్టర్ యొక్క క్వాలిటీ నిర్ణయిస్తారు. అందువల్ల వాళ్ళకి అలా బాధ అవుతుంది. కానీ చికిత్సలో ఎటువంటి లోపం ఉండకూడదు. యాక్చువల్గా కొన్ని అందుబాటులో ఉండు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మందు అనుకోండి, మీరు కొని తెచ్చుకోండి అంటుంటారు. ఎక్కడైనా వాళ్ళు కొనుక్కోవాల్సిన అవసరం ఉందనుకోండి, వాళ్ళే కొనుక్కుంటారు కదా. అలాంటి పరిస్థితి, ఇలాంటి చిన్న చిన్న అంశాలని పక్కన పెట్టి డాక్టర్ అసెస్ చేయడం అంటూ సాధారణంగా ఉన్నటువంటి మేధస్సుతో మనుషులకు సాధ్యం కాదు. సో కాబట్టి మీకు ఒకటి అంతరాలు కనిపించడానికి అదే కారణం. కానీ డాక్టర్ ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఆసుపత్రిలో ఉన్నా కూడా చికిత్స విషయంలో ఎప్పుడు లోపం లేకుండా చేయడం అనేది డాక్టర్ యొక్క గొప్పతనం కాదు, అది సైన్స్ యొక్క గొప్పతనం. సైన్స్ ఆ విధంగా వాళ్ళకి చేయగలుగుతుంది. సైన్స్ ఎప్పుడు కూడా వాళ్ళకి హాని చేయాలని కానీ, ద్రోహం చేయాలని కానీ, తప్పుగా కానీ, తక్కువగా కానీ ఇవ్వాలని ఎప్పుడు సైన్స్లో ఉండే అవకాశం లేనే లేదు. అది వ్యక్తిగతంగా మాకంటే కూడా సైన్స్ యొక్క గొప్పతనం అని చెప్తాను నేను. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు సాధారణంగా భారతదేశం విషయానికి వస్తే, అంటే మీరు గత 2.5 దశాబ్దాలుగా నెఫ్రాలజీ విభాగంలో ఆల్మోస్ట్ పనిచేస్తున్నారు. సో మీరు రీసెర్చ్లో ఉన్నారు, ఎందుకంటే యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. బికాజ్ ఏంటంటే ఇక్కడ ఎయిమ్స్ లాంటివి ఉన్నాయి, నిమ్స్ లాంటివి ఉన్నాయి, అంటే ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నా కానీ స్టిల్ రీసెర్చ్ విషయానికి వస్తే మనం ఒక లాన్సన్ పత్రిక, లేదా ఒక నోవార్టిస్ కంపెనీ, లేదా అమెరికాలో జరిగిన, లేదా వెస్ట్రన్ దేశాల్లో జరిగిన వాటి గురించి ఎక్కువ మాట్లాడతాం. సో రీసెర్చ్లో భారతదేశంలో అనుకున్నంత ప్రగతి సాధించిందా? సో ఆ దిశగా అడుగులు వేయాలంటే ఒక సీనియర్ వైద్యులుగా మీరు ఏం చెప్తారు? వైద్యశాస్త్రంలో రీసెర్చ్ యాక్చువల్గా ఇప్పుడిప్పుడే కొంచెంగా కొత్త పుంతలు తొక్కుతోంది. నిజం చెప్పాలంటే గత 5-10 ఏళ్ళుగా కొంచెం బాగా నడుస్తోంది. ఇంకా బాగా చెప్పాలంటే ఈ కోవిడ్ కాలం నుంచి కొంచెం పెరిగినట్టుగా కనిపిస్తోంది. నా మటుకు నేను ఈ రీసెర్చ్ అనేది జనరల్గా ఆల్మోస్ట్ నా కెరీర్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఆలస్యంగా, ఒక 3-4 ఏళ్ళు ఆలస్యంగా, దాదాపుగా ఒక 15-18 ఏళ్ళుగా నేను చేస్తూనే ఉన్నాను. అంతర్జాతీయ సంస్థలు నోవార్టిస్, నోవార్టిస్ నుంచి కూడా నాకు చాలా వరకు రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన భారతదేశంలో. అయితే రీసెర్చ్కి ఉన్న పెద్ద అవరోధం ఏమిటంటే అన్ని ఆసుపత్రుల్లో కూడా, ప్రభుత్వమైనా కార్పొరేట్ అయినా కూడా, అంటే కార్పొరేట్ డాక్టర్లు చాలా ఖాళీగా ఉంటారు, కొంతమందిని చూస్తారు అనుకోవడానికి లేదు, వాళ్ళు కూడా చాలా బిజీగా ఉంటారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఎలాగో ఉంటారు, ఎందుకంటే చాలామంది పేషెంట్స్ ఉంటారు కాబట్టి. భారతదేశంలో ఎక్కువగా పేషెంట్స్ చూడడం అన్న దాని మీద ఎక్కువ కేంద్రీకృతం అవుతుంటుంది. మీరు ఏదైనా చూసుకోండి, ఎంత పెద్ద టీచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా చూసుకోండి, నువ్వు అఖిల భారత ఆయుర్వేద సంస్థ, ఆ ఎయిమ్స్ కావచ్చు, నిమ్స్ కావచ్చు, ఉస్మానియా లాంటి పెద్ద మెడికల్ కాలేజ్, భారతదేశంలో పేరెన్నికైన మెడికల్ కాలేజెస్, ఉస్మానియా, గాంధీ లాంటివి, చిన్న ఆషామాషి మెడికల్ కాలేజీలు కాదు అవన్నీ కూడా. కలకత్తా మెడికల్ కాలేజు, మద్రాస్ మెడికల్ కాలేజు, కేఈఎం ముంబై లాంటివి, సఫ్దర్జంగ్ హాస్పిటల్, ఇక్కడ అంతా కూడా చాలామంది పేషెంట్స్ వస్తారు. ఒక రోజులో కనీసం 3-4 వేల మంది అవుట్ పేషెంట్స్ ఉంటారు. ఇంకా ఆసుపత్రిలో బెడ్స్ అయితే దాదాపు 2,000-3,000 ఉంటాయి. ఇంతమందిని చూస్తున్నప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా పేషెంట్ యొక్క సేవలోనే ఉన్నటువంటి డాక్టర్కి కొన్ని గంటలు కేటాయించి రీసెర్చ్ చేయాలనుకోవడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటిది. దీనికి అడ్మినిస్ట్రేషన్ కూడా సహకరించాల్సి వస్తుంది. అంటే ఒక చిన్న సాఫ్ట్వేర్ ప్రొడ్యూస్ చేయడం కానీ, కొందరు టైపిస్టులను ఇవ్వడం కానీ, ఒక చిన్న రీసెర్చ్కి సహకరించే విధంగా ఒక పద్ధతిని ఏర్పరచాలి. అది కొందరు వాళ్ళు వ్యక్తిగతంగా ఏర్పరచుకుంటారు, కొందరికి అడ్మినిస్ట్రేషన్ సహకారంతో కొన్ని ఆసుపత్రుల్లో సాధ్యమవుతుంది. ఎయిమ్స్ లాంటి సంస్థల్లో కొందరు డాక్టర్లకి వాళ్ళ సొంత ల్యాబొరేటరీస్ ఉంటాయి ఆసుపత్రుల్లోనే, ఆ ల్యాబొరేటరీలో వాళ్ళు కొంచెం రీసెర్చ్ చేసుకోవచ్చు. అది అన్ని సబ్జెక్టులకి సూట్ కాదు. అంటే క్లినికల్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే దాదాపు పేషెంట్ కేర్ ఎక్కువగా ఉంటుంది. మనం ఎంత రీసెర్చ్ చేసినా అల్టిమేట్గా నువ్వు ఎంత మంచి డాక్టర్ అనే అడుగుతారు. అంటే నేను ఒక 100 పబ్లికేషన్స్ చేశాను అనుకోండి, చివరికి పేషెంట్ అందరికీ నా పబ్లికేషన్స్తో సంబంధం లేదు, నా రీసెర్చ్తో సంబంధం లేదు, ఇతను మంచి డాక్టరా, బాగా చూస్తాడా, మంచి జ్ఞానంతో చూస్తాడా, ప్రేమగా చూస్తాడా, చక్కగా మాట్లాడతాడా అన్నది ఎక్కువ అంశాలు ఉంటాయి. సో కాబట్టి చాలామంది డాక్టర్లు పేషెంట్ చూడడానికి ఇష్టపడతారు. ఇంకేమిటంటే పేషెంట్ చూడడం అన్నది వాళ్ళకి చాలా మొదటి నుంచి అలవాటైనటువంటి చాలా చిన్న వ్యాపకం, చాలా సులభంగా
లేదా దాంట్లో రకరకాల పార్శ్వాలు ఉంటాయి. అంటే రీసెర్చ్ అంటే నువ్వు ఒక ఐడియా ఉండడం వేరు, ఇంప్లిమెంట్ చేయడంలో నీకు మళ్ళీ 100 యాంగిల్స్ ఉంటాయి. వాటన్ని చేసుకోవాలంటే వాళ్ళకి అంత సులభమైనటువంటిది కాదు. అంటే అంతా చేసిన తర్వాత మళ్ళీ పేపర్ రాయాలంటే మళ్ళీ ఆ భాష రావాలి, ఆ పద్ధతి నేర్చుకోవాలి, కరెక్షన్స్ మరి సరిగా చేయగలగాలి, ప్రూఫ్ రీడింగ్ అంటాం కదా అలాంటి చేయగలగాలి, ప్లస్ మెథాడికల్గా రీసెర్చ్ చేసామని అనిపించాలి, స్టాటిస్టిక్స్ తెలియాలి. సో ఇన్ని గందరగోళాలు ఉంటాయి. సో ఇన్ని బదులు చాలా సులభంగా చిన్నప్పటి నుంచి మంచి స్టూడెంట్గా చక్కగా చదువుకొని టీచర్ చెప్పినట్టుగా విని పేషెంట్స్ని బాగా చూసి నేర్చుకొని పుస్తకాలు చక్కగా చదివి మార్కులు తెచ్చుకొని ర్యాంకులు తెచ్చుకొని ప్రతి చోట ఎగ్జామ్స్లో మంచి పేషెంట్స్ ప్రజెంట్ చేసి డాక్టర్గా కూర్చున్నప్పుడు పేషెంట్ చూడడం చాలా సులభం. రీసెర్చ్ అనేది చాలా కష్టం అయిపోతుంది. అందుకే చాలా తక్కువ మంది, అంటే <0.0001% డాక్టర్లు దాదాపుగా రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాదాపుగా వేలలో ఒకరిద్దరు మాత్రమే ఉంటారు తప్ప అందరూ పేషెంట్ చూడడాన్ని ఇష్టపడతారు. రీసెర్చ్ అనేది స్వతహాగా వాళ్ళ వ్యక్తిగత ప్రవృత్తి రీత్యా వాళ్ళు ఎంచుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి కొంతమందికి సాధ్యమవుతుంది, కొంతమంది కొన్ని సందర్భాల్లో సాధ్యమవుతుంది. దాదాపు కొంతమందికి ఆ అభినివేశం ఉన్నప్పటికీ కూడా ఆ చుట్టూ వాళ్ళకి అది ఉదాహరణకు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక పెద్ద డాక్టర్ ఉంటారు, ఆయన రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అక్కడ ఆ వాతావరణం సహకరించకపోవచ్చు. గవర్నమెంట్ దాంట్లో ఒక డాక్టర్ ఉంటారు, అతను కూడా ఉండవచ్చు కాక బహుశా అతనికి రీసెర్చ్ చేయడానికి కావాల్సిన వాతావరణం ఉండకపోవచ్చు. ఇలాంటి రకరకాల కారణాల చేత ఈ మనకి రీసెర్చ్ అనేది మెడికల్ ఫీల్డ్లో పెద్దగా జరగకపోవడానికి అదే పెద్ద కారణము. అలా అని చెప్పేసి మనం తక్కువ చేస్తున్నామని ఏం కాదు. గత కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 7-8 సంవత్సరాల క్రితము పబ్లికేషన్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగిన వాటిల్లో ప్రపంచం మొత్తంలో కూడా 2వ స్థానంలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిలిచింది పబ్లికేషన్స్ అంశంలో. భారతదేశంలో దాదాపుగా అన్ని పెద్ద ఆసుపత్రులు ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ సంస్థల్లో కొంత గొప్ప రీసెర్చ్ జరుగుతోంది. కొద్దిగా గొప్పగా కొంచెం రీసెర్చ్ జరిగిన సంస్థలు దాదాపుగా ఒక 50% ఉన్నాయి. అంటే ఒక 50% పైగా మనకి సంస్థల్లో మెడికల్ వైద్య విధాన సంస్థల్లో కూడా దాదాపుగా రీసెర్చ్ నడుస్తోంది. అయితే మీరు అనుకున్నట్టుగా గొప్ప రీసెర్చ్, ఒక పాత్ బ్రేకింగ్ కానీ ఒక అద్భుతమైనటువంటి అంశాలను వెలికి తీసేది గొప్ప రీసెర్చ్ జరగకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే సంస్థాగతమైనటువంటి కొన్ని బలహీనతలు ఉంటాయి. వాటి వల్ల కానీ వ్యక్తిగతంగా వాళ్ళు ఒక ప్రొఫెషన్లో ఒక వృత్తిలో పెరగడానికి కావాల్సిన అంశాలని కొత్తగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను DM డిగ్రీ దాకా బాగా చదువుకుని ఉంటాను, కానీ రీసెర్చ్ చేయాలనుకుంటే నాకు వేరే కొన్ని అంశాలు నాకు ఆపాదించబడాలి తర్వాత కానీ తొందరగా కానీ. ఈలోగా నేను పేషెంట్ కేర్లో నేను పడిపోతాను పూర్తిగా, అసలుకల్లా అది పక్కన పెట్టేస్తాం. సో ఇది జరుగుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో. నాకే కాదు దాదాపుగా చాలా మంది కూడా. నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, వైద్య విద్యలో చేసినటువంటి ఈ దేశంలో చేసినటువంటి వాళ్ళలో 80-90% మందికి తప్పనిసరి రీసెర్చ్ చేయాలనే గుణం ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళకు ఆ ప్రవృత్తిలో ఒక భాగంగా ఉంటుంది. దాదాపుగా 90% మందికి దాని చుట్టూ వాతావరణం సహకరించదు కాబట్టి చేయలేకపోతారు. 2 సహకరించినటువంటి చాలా తక్కువ శాతం మంది మాత్రం ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు మన భారతదేశంలో. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, MedPlus బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. సరిగా మీకు నెఫ్రాలజీ విషయానికి వద్దాం సార్. అంటే మీ 2.5 దశాబ్దాల అనుభవాన్ని రంగరించి పేషెంట్లకి అవగాహన కలిగించే కార్యక్రమం చేద్దాము. సో మొదటగా అంటే కిడ్నీలు పాడవని వారు కిడ్నీ ఆరోగ్యం విషయాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు కిడ్నీ పాడవకుండా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? కిడ్నీ జబ్బులు ప్రపంచవ్యాప్తంగా బాగా పెరుగుతున్నాయని అందరికీ తెలుసు. బహుశా చుట్టూ వాతావరణ విషయం వల్ల కావచ్చు, తీసుకున్నటువంటి ఆహార పదార్థాల కలుషితమైన పదార్థాలు కావచ్చు, ఏదైతే కారణమైనా జన్యుపరమైన కారణాల్లో వచ్చిన వాటిలో మార్పులు కావచ్చు, లేదా కొన్ని సాంక్రమికంగా వచ్చే జబ్బులు, అలాగే ఇప్పుడు సామాజికంగా ఉన్నటువంటి కొన్ని అంశాల రీత్యా, అంటే ఎక్కువగా జీవన శైలి విధానాలు చాలా మార్పున్నాయి. ఇప్పుడు జీవనశైలి విధానాల్లో వచ్చిన మార్పుల వల్ల జబ్బులు కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. ఉదాహరణకు డయాబెటీస్. ప్రపంచం మొత్తంగా కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి ఒకే 2 పెద్ద జబ్బులు మాత్రమే అన్ని జబ్బులన్నీ శాసిస్తున్నాయి. నిజానికంటే అన్ని అవయవాలను శాసిస్తున్నాయి. నిజానికి మెడికల్ ఫీల్డ్ అన్నదాన్ని ఒకటి ప్రపంచంలో ఏదైనా తీసుకుంటే ఈ 2 డయాబెటీస్ లాంటి హైపర్ టెన్షన్ లాంటి 2 జబ్బులు శాసిస్తున్నాయి. ప్రజలు చాలామంది ఈ 2 జబ్బులకి ఏముంది, చాలా సులభంగానే చికిత్స ఉందనుకుంటారు. కానీ మందు నిజంగా కూడా అది నిజం, సులభంగా ఉంటుంది, గుర్తుపట్టడం చాలా సులభము, చికిత్స చాలా సులభము. కానీ దాని పర్యవసానాలు చాలా ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉంటాయి. అంటే అందరికీ అన్ని జబ్బులు వస్తాయని కాదు. సుమారు డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో 30-40% మంది మాత్రమే కిడ్నీ జబ్బులు వస్తాయి. బీపీ ఉన్న వాళ్ళలో సుమారు 15-20% మంది మాత్రమే కిడ్నీ జబ్బులు వస్తాయి. అంటే దాదాపుగా షుగర్ ఉన్న వాళ్ళలో 60% మందికి జబ్బులు రావు కిడ్నీ పరంగా, అలాగే బీపీ ఉన్న వాళ్ళలో 80% మందికి కిడ్నీ జబ్బులు ఏమీ రావు. కాకపోతే ఏంటంటే ఆ 20%-30% అని చెప్తున్న వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో ఉంటారు ప్రపంచంలో. కాబట్టి వాళ్ళకి ఇతరత్ర అంశాలు కూడా తోడవుతూ ఉంటాయి. కాబట్టి పెద్ద జబ్బులు రావడానికి ప్రధాన కారణమైనటువంటి మధుమేహాన్ని, హైపర్ టెన్షన్ని పక్కకు రాకుండా చూసుకొని ఒకవేళ వస్తే గిస్తే వాటిని చాలా జాగ్రత్తగా కంట్రోల్ పెట్టుకోవడం అనేది 2 చేయగలగాలి. కేవలం ఈ 2 అంశాల ఆధారంగానే ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి కిడ్నీ జబ్బులకి ప్రధాన కారణంగా ఉన్నాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది, రాకుండా చూసుకుంటే సరిపోతుంది, వస్తే చాలా మంచి కంట్రోల్ పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. కానీ ఇంకా ఇతరత్ర రకరకాల కారణాలు ఉంటాయి. వాటికి రకరకాల కారణాలు మేము వెతుకుతూ ఉంటాం కూడా. ఇంకా అంటే జీవనశైలి విషయంలో కావచ్చు, ఆహారం విషయంలో కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది?
ఆహారము నిజానికి చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు ఏది మంచి ఆహారము అని. నిజానికి ఆహారం మంచి చెడు అంటూ ఉండదు. ఇంతకుముందు చెప్పాను మంచి డాక్టర్ చెడ్డ డాక్టర్ అంటూ ఉండదు అనేసి. మంచి ఆహారము చెడ్డ ఆహారం అంటూ ఉండదు. ఆహారము ఆహారం ఏదైనా చాలా మంచిదే. ఎక్కడ అంటే ఆహార పదార్థాలను మనం తీసుకోవడం పక్కన పెట్టేస్తే దానికి మనం ఎక్కువగా కలుపుకునే పదార్థాలు చెడు చేస్తాయి. అంటే ఉదాహరణకి ఒక బియ్యం మనం అన్నం తినాలి, అది చేసుకొని మనం బియ్యంలా చేసుకొని దాన్ని వండుకొని తింటాం. ఆ వండుకునే పద్ధతిలో తప్పు ఉందనుకోండి, దాంట్లోని పోషక పదార్థాలు పోయి ఉండవచ్చు. లేదా మనం ఒక టమాటా కానీ వంకాయ కానీ కూర చేసుకొని తినాలనుకుంటాం, దాంట్లో మనం రకరకాల పెస్టిసైడ్స్ వేసి వాడు పెంచామనుకోండి, వాటిలో కొన్ని పదార్థాలు కలుషితం అయిపోతాయి. మనం కూర చేసుకోవడం తప్పు కాకపోవచ్చు కాక, కానీ దాంట్లో కలిసిన పదార్థాలు కలిసినప్పుడు మనకు హాని చేస్తాయి. ప్లస్ మనం భోజనం చేయాలనుకుంటాం, భోజనం చేయడం తప్పు కాదు, కానీ 7 నిమిషాలు చేయడము లేదా మోతాదు మించి మన అవసరాన్ని మించి చేయడము కొంచెం కష్టం అవుతుంది. పిల్లలకి చాలా చిన్న వైపు నుంచి కూడా వాళ్ళకి పెద్ద మొత్తంలో ఆహారానికి ఒక క్వాంటిటీని ఎక్కువగా తినిపించడం అనేది దాదాపుగా అందరూ చేస్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. పాతకాలంలో అలా లేదని కాదు, పాతకాలం వాళ్ళు బాగా తిన్నారు, కానీ వాళ్ళకి శారీరక శ్రమ సరిపడా ఉండింది. అంటే వాళ్ళు పొద్దుట లేచి చద్దన్నం తిని వెంటనే మూటా ముల్లే సర్దుకొని కాస్త నీళ్ళ బాటలు ఏదో పట్టుకుంటారు, అది కూడా అవసరం లేదనుకుంటాను. ఒక ముల్లె పట్టుకొని వాళ్ళకు పొలాల గట్టుని వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం 4-5 దాకా ఉంటారు. మళ్ళీ సాయంత్రం వెంటనే వచ్చేసి చీకటి పడకుండానే వాళ్ళు భోజనం చేసేసి చీకటి పడుతుండగానే పడుకుంటారు. మళ్ళీ పొద్దు 4 గంటలకు లేచేస్తే వాళ్ళ కార్యక్రమాలన్నీ మొదలవుతూ ఉంటాయి. అటువంటి శైలి కాదు ఇప్పుడు. మనము చాలా ఆలస్యంగా లేస్తాము, ఆలస్యంగా పడుకుంటాము, మధ్యలో పరిగెత్తేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా కూర్చునే ఉంటాము, ప్లస్ ఎక్కువ క్యాలరీస్ ఉన్నటువంటి డైట్ తింటాము, ప్లస్ వాళ్ళతో సమానంగా మనము తింటున్నాము, కానీ వాళ్ళతో సమానంగా ఆ కాలం వాళ్ళతో సమానంగా మనము శారీరక శ్రమ చేయటం లేదు. సో జీవనశైలి విధానంలో మార్పు వచ్చింది అని అంటే తప్పేమీ లేదు, వచ్చి రావడంలో తప్పేం లేదు. ప్రపంచం ఎప్పుడు మారుతూనే ఉండాలి. ఒకే రకమైన స్థితిలో ప్రపంచం ఉండడం అనేది మంచిది కాదు. ప్రపంచం అందంగా అద్భుతంగా ఉండడానికి ప్రధాన కారణం నిరంతరంగా మార్పు చెందుతూ ఉండడమే. నిరంతరంగా మార్పు చెందుతుంది కాబట్టి మనం అందరం చాలా మంచిగా ఉండగలుగుతున్నాం. కానీ ఆ మార్పుల్లో కొన్ని చెడు మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి. అందులో మనకు ఆహారంలోనూ నిద్ర, శారీరక శ్రమ, ఈ 3 కూడా చాలా పెద్ద తేడా వచ్చేసింది. ఇంకా ఆహారంలో చూసుకుంటే ఎక్కువ క్యాలరీస్, శక్తిదాయకమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు, అదొకటి. అనగా క్వాంటిటీ పెంచారు. రెండవది తనకి సమయపాలన సరిగా ఉండటం లేదు. అంటే ఎప్పుడు తినకూడదో అప్పుడు తింటున్నారు. అంటే శరీరం యొక్క జీవన రసాయన ప్రక్రియలు చక్కగా జరగడానికి కొన్ని మన మెదడు లోపల సర్కాడియన్ రిథంని నియంత్రించే ఒక అధికృత సంస్థ ఒకటి ఉంటుంది మన మెదడులోనే, హైపోథాలమస్ అందాం దాన్ని. అది మనకి ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలని ఒక నిర్దేశించేది ఒకటి ఉంటుంది, బయలాజికల్ క్లాక్. దాన్ని మనం డిస్టర్బ్ చేసుకుంటాము. సో ఎప్పుడు పడితే అప్పుడు తింటే శరీరానికి ఇష్టం నీకు తోచినట్టుగా అది వెంటనే మెటబలైజ్ చేయదు, కాబట్టి అది చాలా చిందరవందరగా మెటబాలిజం అవుతుంది, కాబట్టి మనకి ఫ్యాట్ రూపంలో రకరకాలుగా పెరిగిపోతుంది, అదొకటి. రెండోది సరిగా నమిలి తినటం లేదు, అదొకటి పెద్ద కారణం. సో కాబట్టి డైజెషన్ ప్రక్రియ సరిగా ఉండటం లేదు. ఈలోగా రకరకాల మందులు వేసుకుంటేనో యాంటాసిడ్లని, కడుపు నొప్పి గ్యాస్ వేసుకునే మందులతో ఆ జీవ ప్రక్రియ ఏదైతే ఉంటుందో జీర్ణ ప్రక్రియ అదంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సో కాబట్టి ఆహారం విషయంలో మనం తెలుసో తెలియకో చాలా తప్పులు చేసేస్తున్నాం. అది ఒకటి. రెండవది నిద్ర. నిద్ర అనేది మనిషి అవసరాలలో చాలా ప్రధానమైనటువంటిది. దాన్ని కూడా మనం చాలా వరకు కష్టపెట్టుకుంటున్నాము. అంటే పరిగెత్తే ప్రపంచంలో మనకి ఎక్కువ కాలం కావాలి, అంటే ఎక్కువ జీవితాన్ని మనం అనుభవించాలి, అంటే ఎక్కువ సమయం కావాలి. ఎక్కువ సమయం కావాలంటే మనం ఏం చేయాలి? ఎక్కువసేపు మెలకువగా ఉండాలి. సో దట్ మనం ఎక్కువ సంపాదించుకోవాలి, ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వాలి, ఎక్కువ విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. సో మనం ఎక్కడ మనం దాన్ని త్యాగం చేయగలుగుతాం? ఇక రోజులో 24 గంటలే ఉన్నాయి కదా అందరికీ కూడా. ఆ 24 గంటలు మనం త్యాగం చేయగలిగేది కేవలం నిద్ర ఒక్కటే. ఎందుకంటే జీవితాన్ని పొడుగు చేసుకున్నాం కదా మనము. సో పొడుగు చేసుకుంటున్నాం కాబట్టి చీకట్లో సైతం మనం చాలా ముందు దాకా వెళ్ళి పని చేసుకోగలుగుతున్నాం. అర్ధరాత్రులు మనకి ఇంటర్నెట్లో మనం కూర్చొని ఆల్ ఓవర్ ద వరల్డ్ పని చేసుకుంటున్నట్టుగా కనపడుతోంది. తెలుసు కదా, మనకి ఉద్యోగులు చాలామంది ఇతర దేశాలకు పనిచేస్తూ ఉంటారు రాత్రులంతా కూర్చొని, అదొకటి. సో నిద్ర సరిగ్గా పోకపోవడము, నిద్ర మనకి శారీరక అవసరాలు ఆహారము, నీరు, గాలి అంతా అత్యంత ప్రధానమైనటువంటి అంశమని గుర్తుపట్టడంలో మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం. సో కాబట్టి నేను చూస్తే చాలామంది యంగ్ పిల్లలు చిన్న వయసులో షుగర్ వచ్చిన వాళ్ళు, బీపీ వచ్చిన వాళ్ళు, స్థూలకాయలో దాదాపుగా 90% మంది వాళ్ళు 5 లేదా 6 గంటలు కూడా సరిగ్గా పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అదొక అంశము. మూడవది శారీరక శ్రమ. శారీరక శ్రమ కావాలని జిమ్లోకి వెళ్ళి చేసేవాళ్ళు చాలా తక్కువ. ఆ జిమ్లోకి వెళ్ళే వాళ్ళు కూడా శారీరక శ్రమ ఎంత చేయాలి, వాళ్ళ శరీరం ఎంత సహకరిస్తుంది అనేది తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ. కాబట్టి మీరు సడన్గా ఉన్నపళంగా జిమ్ చేస్తూ కొలాప్స్ అయిపోయి చనిపోయాడనే వాళ్ళని చూస్తూ ఉంటారు. ఈ పిల్లవాడు చాలా మంచి కండలు పెంచి బాగానే ఉన్నాడు కదా, ఎందుకంటే హార్ట్ అటాక్లా వచ్చి సడన్గా నడుస్తూ కూలబడిపోయి చనిపోయాడు అని అంటూ ఉంటారు. అంటే వాళ్ళ శరీరానికి ఎంత కావాలో అనేది వాళ్ళకి తెలియాలి. అంటే శరీరం యొక్క స్థితి ఎలా ఉంది, శరీరం యొక్క ధర్మం ఏమిటి, అది వ్యక్తిగతమైనటువంటిది. శారీరక ధర్మం అంతా ఒకటే, ప్రపంచంలోని మనుషులందరికీ ఒకటే ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా కొన్ని తేడాలు ఉంటాయి, అది గుర్తించడంలో కొంతమంది తప్పు చేస్తారు. సో కాబట్టి మితిమీరినటువంటి వ్యాయామం చేసినా దాదాపుగా ఒక 5% మందే ఉంటారు. మిగతా 95% మంది ఎటువంటి శారీరక శ్రమ చేయకుండా ఉంటారు. ముఖ్యంగా మన దైనందిక కార్యక్రమాల్లో మనకి రొటీన్గా శారీరక శ్రమ చేసే అంశం చాలా తగ్గిపోయింది. అంటే మనం పెద్దగా నడవటం లేదు, కూర్చున్న కుర్చీలోనే ఉంటున్నాము, ఎక్కువ లేచి నడిచే అవకాశం ఉండటం లేదు. పక్కనే బాత్రూమ్స్ ఉంటాయి, రిమోట్లు ఉంటాయి చేతుల్లో, కాలు బయట పెడితే కారో బైకో ఏదో ఒకటి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అలాగే ఫుడ్ ఇండస్ట్రీ 2 బాగా పెరిగిన తర్వాత తదనుగుణంగానే
మనకి ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లాంటి డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్థూలకాయలు లాంటివన్నీ కూడా పెరిగాయి. సో నిజానికి కిడ్నీ జబ్బు అని కాదు, మీరు ఏ జబ్బు తీసుకున్నా, ఈవెన్ క్యాన్సర్ లాంటి జబ్బులకు కూడా, అంటే గుండె జబ్బులు ఇవన్నీ కూడా మన ఈ జబ్బులు కారణం అనుకుంటే, క్యాన్సర్ లాంటి జబ్బులకు సైతం ఈ స్థూలకాయము ఇదే పెద్ద ప్రధాన కారణం అవుతుంది. వీరికి ప్రధానమైనటువంటివి ఈ 3 అంశాలు. అంటే ఆహారాన్ని సమయపాలన లేకుండా మితిమీరినటువంటి ఆహారాన్ని తీసుకోవడము, అలాగే సమయపాలన లేకుండా ఆ నిద్ర యొక్క నిడివిని మనం తగ్గించుకోవడము, మూడవది మన వ్యక్తిగతంగా మన శరీరానికి కావాల్సినంత శారీరక శ్రమను ఇవ్వకపోవడమే ప్రధాన కారణాలు. కిడ్నీ పాడైతే ప్రారంభంలో వచ్చే సంకేతాలు ఏ రకంగా ఉంటాయి, వాటిని ప్రారంభంలోనే గుర్తించడం వల్ల మనకి ఏమైనా ప్రయోజనాలు ఉంటాయి? దాదాపుగా శరీరంలో ఉన్నటువంటి చిన్న చిన్న మార్పులని శరీరము కప్పిపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనిషి యొక్క దైనందిక కార్యక్రమాలను కానీ, జీవ ప్రక్రియలను కానీ డిస్టర్బ్ చేయడం శరీరం కానీ నిజంగా చెప్పండి ప్రకృతి యొక్క ధర్మం కాదు అది. సో కాబట్టి కప్పిపెట్టాలని చేసే ప్రయత్నం కొన్ని సందర్భాల్లో వికటిస్తుంది. శరీరం కొన్ని సంకేతాలు చాలా నిశ్శబ్దంగా కొంచెం ఆలస్యంగానైనా ఇస్తూ ఉంటుంది. ఆయన కూడా తీసుకోవడం కొన్ని సందర్భాలు తప్పు చేస్తాం. మనకు బాగా తెలిసిన వాళ్ళు చాలా మేధావి, చాలా మంచిగా ఉంటాడు, శరీరం పట్ల చాలా అవగాహన ఉంటుంది, కానీ ఆయన సడన్గా ఉన్నపళంగా తెలుసుకోవడంతో క్యాన్సర్ 4వ దశలో తెలుసుకున్నారు అనగానే ఆశ్చర్యం అవుతుంది. 4 దశల దాకా అతను ఎలా చేశాడు అని. అదే ప్రాబ్లం కిడ్నీలో కూడా వస్తుంది. దాదాపుగా చాలామందికి 90% కిడ్నీ పాడైన తర్వాత తెలుస్తుంది. ప్రాథమిక దశలో తెలుసుకోవడానికి వాళ్ళకి పెద్దగా ఎటువంటి లక్షణాలు లేకపోవడమే పెద్ద ప్రధాన కారణం. మీరు అనుకున్నటువంటి చిన్న చిన్న లక్షణాలు సాక్షాత్తు ప్రత్యక్షంగా కిడ్నీకి సంబంధించినవి కాదు. ఉదాహరణకి నడుము నొప్పి అనుకుందాం. నిజానికి కిడ్నీ దగ్గర నడుము పై భాగంలో కిడ్నీలు ఉంటాయి, కానీ నడుము నొచ్చింది మాత్రం కిడ్నీ అని కాదు. నడుము వచ్చిన వాళ్ళకి కిడ్నీకి సంబంధం కూడా ఉండదు బోల్డ్ అనే సందర్భాల్లో. కొంతమంది కాకతాళీయంగా ఒకరిద్దరు కనిపెడతారేమో, లక్షల్లో ఒకరిద్దరు, కానీ దాదాపు నడుము నొప్పి అంటే వచ్చే వాళ్ళలో దాదాపుగా 99.99% కిడ్నీ జబ్బులు ఉండవు. కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళలో 99.99 మందికి నడుము నొప్పులు కూడా ఏమీ ఉండవు. సో కాబట్టి మనకి ఇంకా వేరే విధంగా తెలుసుకునే అవకాశం లేదు. కాళ్ళ వాపులు అంటే కేవలం కిడ్నీ ఒకటే కాదు, మనం కాస్త ఎక్కువసేపు కూర్చున్నా నడిచినా వస్తాయి, కొంతమందికి మందులతో వస్తాయి. థైరాయిడ్ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే గుండె లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా కాళ్ళు వాస్తాయి. సో కిడ్నీ ప్రత్యక్షంగా ఇదే కారణం అని ఉండదు. దాదాపుగా కిడ్నీ అంటే మూత్రం అనుకుంటారు, కాబట్టి కిడ్నీ పూర్తిగా 100% పాడైన తర్వాత కూడా మూత్రం ఇంకా చాలా మామూలుగానే వస్తూ ఉంటుంది. సో కాబట్టి మూత్రంలో మార్పు రాలేదు కాబట్టి వాళ్ళ కిడ్నీ జబ్బు ఉందని అనుకునే ఆస్కారం వాళ్ళకి లేదు. కిడ్నీ జబ్బులు అన్నీ దాదాపుగా కూడా ఒక ప్రధానంగా ఇది అని చెప్పగలిగే ఒక ఇతమిత్తంగా ఉండే లక్షణాలు లేకుండా ఉంటుంది కాబట్టి చాలామంది ఆలస్యంగా గుర్తిస్తారు. చాలా ఆలస్యంగా అంటే ఎంత అంటే దాదాపుగా 99% పాడైపోయిన తర్వాత. అప్పటికి కిడ్నీ చేసే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి మన శరీరంలో. అందులో ఒకటి రక్తాన్ని తయారు చేయడం. రక్తానికి కావాల్సినటువంటి, అందులో హిమోగ్లోబిన్ యొక్క ట్రాన్స్పోర్టేషన్కి కావాల్సినటువంటి ఒక హార్మోన్ కిడ్నీ ద్వారా తయారవుతుంది. ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలి, ఇక్కడి నుంచి దూరం వెళ్ళాలంటే మనకు తప్పకుండా కారో బైకో కావాలి. అలాంటిది హిమోగ్లోబిన్ కూడా వెళ్ళాలంటే దానికి ఒక వెహికల్ కావాలి. ఆ వెహికల్ అంటే పదార్థం ఒక హార్మోన్, ఎరిథ్రోపాయిటిన్ అంటారు. దాన్ని తయారు చేసేది కిడ్నీలో. కాబట్టి ఎప్పుడైతే కిడ్నీ బాగాలేదో దాని తయారీ తగ్గిపోతుంది. న్యాచురల్లీ హిమోగ్లోబిన్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ జరగదు కాబట్టి రక్తం తగ్గిపోతుంది. కాబట్టి తద్వారా వచ్చే రక్తహీనతతో వచ్చే కొన్ని లక్షణాలు మన కిడ్నీ జబ్బుగా అనుకుంటాం. కాబట్టి ఎవరికైనా కూడా అకారణంగా రక్తం తగ్గుతోంది, అకారణంగా వాళ్ళు ఆయుస్ పడిపోతున్నారు, చూస్తే కొద్దిగా రక్తం తగ్గినట్టు కనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా కిడ్నీ సంబంధించి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే కిడ్నీలో ఉన్నటువంటి ఇంకో ఇతరత్ర హార్మోన్ విటమిన్ డి. విటమిన్ డి అనేది సూర్యరశ్మి ద్వారా మనకి సహజంగా వచ్చినప్పటికీ కూడా దానికి మూల పదార్థం ఏదైతే ఉంటుందో అది చర్మం ద్వారా వచ్చి తర్వాత కిడ్నీలో అది పెద్దగా సహకరించే విధంగా ఒక మంచి ప్రత్యేకమైనటువంటి హార్మోన్గా తయారవుతుంది. దాన్ని విటమిన్ డి హార్మోన్ అంటాం. అది తయారవ్వాలి కూడా కిడ్నీ చాలా బాగుండాలి. ఎప్పుడైతే కిడ్నీ చాలా బాగుండదో అది తగ్గుతున్నప్పుడు అది ఎముకల మీద, కండరాల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి నెమ్మదిగా వాళ్ళ శారీరకంగా నిస్సత్తుగా అనిపించడము, బలహీనంగా అనిపించడము, కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఆలస్యంగా జరిగే లక్షణాలు. అంటే ప్రాథమిక దశలో ఎటువంటివి ఉండదు. కానీ ఎవరు వాళ్ళు చూసుకోవాలి, ఎవరికి మనం ప్రాథమిక దశలో గుర్తించగలుగుతాం మరి అటువంటి అప్పుడు అనుకుంటే నిజమే, జబ్బు నిజంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి సమస్య లేదనుకుంటూ ఆనందంగా తిరిగే వాళ్ళకి జబ్బు గుర్తుపట్టడం అన్నది చాలా ఆలస్యంగా జరుగుతుందన్నది నిజం. కాకపోతే మరి ఎవరైతే ముందు గుర్తుపట్టగలుగుతారు అంటే ఎవరైతే డాక్టర్కి వెళ్ళడానికి అవకాశం, ఆస్కారం ఉంటుందో వాళ్ళ ముందు కనిపెట్టే అవకాశం ఎప్పటికీ ఉంటుంది. కానీ వాళ్ళలో సైతం మనం తప్పు చేసి ఆలస్యంగా గుర్తిస్తున్నాం. ఉదాహరణకి మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. అంటే మీకు లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు, మీరు పరీక్షలు చేయించుకుంటే మాత్రమే మీకు జబ్బు ఉందో లేదో తెలుస్తుంది. కానీ 20 ఏళ్ళుగా నేను డయాబెటీస్ చూసుకున్నాను, పోనీ మీ కిడ్నీస్ నుంచి ఎప్పుడు పరీక్షలు చేయించుకున్నారంటే నా కిడ్నీస్ నుంచి ప్రాబ్లం ఏమీ లేదు అంటారు. అంటే లేదని కాదు, మీరు ఉందని చెప్పి ఊహించుకొని చూసుకున్నారా అంటే అది జరగదు. పోనీ మీరు ఏం చేశారు అంటే అడపదడప షుగర్ చూసుకున్నానండి, నాకు బాగానే ఉంది, 150, 190, 200, ఎప్పుడు 250 దాటలేదండి, ఓకే మంచిదే. కాకపోతే ఎప్పుడు షుగర్ మాత్రమేనా? షుగర్ ఉంటే మరి షుగర్ చేసే విచిత్ర కార్యక్రమాలని శరీరంలో చూసుకోవాలి కదా, ఎంత విధ్వంసం సృష్టిస్తుందో చూసుకోవాలి కదా. షుగర్ అనేది కానీ బీపీ అని కానీ కేవలం ఒక అవయవానికి సంబంధించినటువంటి చాలా చిన్న జబ్బులు కాదు, శరీరంలోని ప్రతి అవయవానికి సంబంధించిన జబ్బులు. అంటే ఒక షుగర్ అంటూ జబ్బు అంటూ వస్తే అది కేవలం ఒక గుండెనో, కిడ్నీనో, మెదడునో కాదు, కండరాలని, ఎముకల్ని, నరాలని, చర్మాన్ని, మీ ఇమ్యూన్ సిస్టమ్ని సైతం, అంటే మీకు కనిపించని వ్యవస్థలు శరీరం లోపల ఏదైతే ఉంటాయో ప్రతిదాన్ని ప్రభావితం చేయగలుగుతాయి చెడ్డగా.
సో కాబట్టి ఒక జబ్బు అనుకోకుండా ఒక జబ్బుల సమన్వయంగా అనుకోవాల్సి ఉన్నది చాలా మంచిది. డయాబెటీస్ని కానీ హైపర్ టెన్షన్ కానీ అప్పుడు మనం తొందరగా గుర్తుపడతాం. సో కాబట్టి కిడ్నీ జబ్బులు ఉన్నాయని అనుకున్న వాళ్ళు లక్షణాల కోసం వేచి చూడకుండా కొంతమంది తప్పనిసరిగా ఇటువంటి వారు కిడ్నీ జబ్బులు ఉన్నాయో లేదో తెలుసుకోవాలని అనుకోవాలి. అందులో మొదటిది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. అలా కాకుండా వంశపారంపర్యంగా వచ్చే కిడ్నీ జబ్బులు చాలా వరకు ఉంటాయి. నాకు కొన్ని 3 తరాల వాళ్ళు ఉన్నారు నాకు పేషెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు. అంటే నేను తాతని చూశాను, తండ్రిని చూశాను, ఇప్పుడు మనవడిని కూడా చూస్తున్నాను. అది చూడడం నాకు బాధ కలిగించినటువంటి అంశం అయినప్పటికీ కూడా అది వాళ్ళ జన్యుపరమైన కారణాల చేత ఉన్నటువంటి జబ్బులు కాబట్టి మనం కాదనడానికి చెప్పడానికి లేదు. కాబట్టి చాలా వరకు కిడ్నీ జబ్బులు జన్యుపరమైన కారణాల చేత వంశపారంపర్యంగా వస్తాయి. కాబట్టి మన రక్త సంబంధికులు, కుటుంబీకులు ఎవరికైనా కిడ్నీ జబ్బులు ఉంటే మిగతా వాళ్ళందరూ చూసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే కొన్ని లక్షణాల చేత తప్పనిసరిగా వీళ్ళకి కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. స్మోకింగ్ చేసేవాళ్ళు ఉదాహరణకి, ఎందుకంటే కిడ్నీ రక్తనాళాల గుచ్చం లాంటిది. స్మోకింగ్లో రక్తనాళాలన్నీ దెబ్బతింటూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా రక్తనాళాల గుచ్చమైనటువంటి కిడ్నీ ఎక్కువగా పాడైపోవడం అన్నది తప్పనిసరిగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చూసుకోవాలి. ఆల్కహాలిజంలో అలాంటి జబ్బే కలుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా చూసుకోవాలి. అలాగే ఊబకాయం ఉన్నటువంటి వాళ్ళకి కిడ్నీ లోపల ఫిల్టర్స్ చాలా సున్నితంగా ఉంటాయి. ఊబకాయాలకి బహుశా వాళ్ళ శారీరక స్థితి ప్రకారం వాళ్ళకి చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. అటువంటి కష్టపడే ప్రయత్నంలో కిడ్నీ ఎప్పుడు తడబడిపోయి జారిపోతుంది. అది కూడా కిడ్నీ జబ్బు కిందకే వస్తుంది. అలాగే రకరకాల మందులు వేసుకుంటూ ఉంటారు. ఆ నొప్పి అని, ఈ నొప్పి అని, ఆ మందని, ఈ మందని వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కోవిడ్ కాలం తర్వాత ప్రజలకు అవగాహన మందుల పట్ల బాగా పెరిగింది. జబ్బులు ఆరోగ్యం పట్ల తగ్గింది, మందుల పట్ల బాగా అవగాహన పెరిగింది. కాబట్టి మందులు విచ్చలవిడిగా వేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో మేము ఎక్కువ మందిని చూస్తున్నాము అనవసరంగా మందులు వేసుకొని కిడ్నీలు పాడు చేసుకొని వచ్చేవాళ్ళని. అలాగే చిన్న ఇన్ఫెక్షన్స్ కిడ్నీని ప్రభావితం చేస్తాయి. ఇటువంటి వారు వాళ్ళు అనుకోని పరీక్షలు చేయించుకొని కిడ్నీ జబ్బు ఉందని తెలుసుకోవాలి తప్ప కేవలం జబ్బు లక్షణాలు వస్తుందే చూడాలి అనుకోవడానికి లేదు. మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒక పిల్లవాడు ఒక మంచి బాగా చదువుకొని ఒక పెద్ద ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయిపోయి తన మార్కులు తెచ్చుకొని తర్వాత ఒక పెద్ద ఐఐటి ఢిల్లీ లాంటి దాంట్లో ఒక సీట్ వచ్చేసింది అనుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత హోమ్ సిక్లో ఒక 2-3 వారాల్లో మళ్ళీ అమ్మ నాన్న చూడాలని చెప్పేసి మళ్ళీ వెనక్కి ఇంటికి వచ్చేస్తాడు 2 వారాల్లోనే. వచ్చేసిన తర్వాత ఉన్నపళంగా తనకు వాంతులు మొదలవుతాయి. బహుశా ప్రయాణంలో ఎక్కడ తినుంటాడో అక్కడ అనుకుని ఉంటారు. 2-3 రోజులు తగ్గకపోతే ఏంటని పరీక్షలు చేస్తే కిడ్నీలు పాడైపోయినట్టుగా రక్త పరీక్ష తెలుస్తుంది. కిడ్నీలు ఎందుకు పాడయ్యాయని అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే కిడ్నీలు చాలా కుచించుకుపోయినట్టుగా ఉంటాయి. వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇంత బాగా చదువుకొని ఇంత సహజంగా ఇంత నార్మల్గా మేధస్సుతో అంటే చదువుకోవడానికి అంటే శరీరం సహకరించకపోతే బాగా చదివే అవకాశం ఉండదు కదా అన్నది వాళ్ళ వాదన. అటువంటిప్పుడు కిడ్నీ ఎలా పాడైందని అడుగుతూ ఉంటారు. జబ్బులు చాలా నిశ్శబ్దంగా ఉంటాయన్నది గుర్తుపెట్టుకోవడం అనేది మనం ముందుగా ఉండాలి. అంటే జబ్బులు చాలా ముందుగా కనిపెట్టాలనుకుంటే తప్పనిసరిగా దానికి ఇంకో పద్ధతి లేదు. స్క్రీనింగ్ ఒకటి మాత్రమే చేయాలి. భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభాని స్క్రీన్ చేయడం అంటూ సాధ్యం కాదు. కాబట్టి నేను చెప్పినట్టుగా ఎవరికైతే వ్యక్తిగతంగా చాలా రిస్క్ ఉంటుందో, ఉదాహరణ నేను చెప్పినట్టుగా షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, రక్త సంబంధికుల కిడ్నీ జబ్బు ఉన్నవాళ్ళు, స్థూలకాయలు, స్మోకింగ్ చేసేవాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు అంటే చర్మ వ్యాధులు కానీ కీళ్ళ జబ్బులు ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా కిడ్నీ జబ్బులకి లోనవుతారు. అటువంటి వారు కానీ అదే పనిగా మందులు దీర్ఘకాలికంగా వాడుతున్న వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు తప్పనిసరిగా కిడ్నీ సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. ఇవి అన్ని కాకుండా కూడా నిశ్శబ్దంగా జబ్బు వచ్చే వాళ్ళు ఒక 70% మంది ఉంటారు. చూడండి, నేను చెప్పిన వాళ్ళు కేవలం 30% మందే. అంటే 70% మంది చాలా సాధారణంగా, చాలా మంచిగా, చాలా ఆరోగ్యంగా, చాలా ఆనందంగా, అందంగా బయట కనపడుతూ తిరుగుతున్న వాళ్ళే. వాళ్ళకి ఉన్నపళంగా కిడ్నీ జబ్బు ఉందని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోవడం, భయపడడం సహజంగా జరుగుతుంది. కానీ ప్రకృతి ధర్మం నేను చెప్పినట్టుగానే చాలా పెద్ద మొత్తంలో శరీరంలోని అవయవం పాడైతే తప్ప మీకు ఎటువంటి లక్షణాలు కలగచేయదు. కాబట్టి మనకుగా మంచిగా ఉందామా లేదా తెలుసుకోవడం అన్నది మన గురించి మనం తెలుసుకోవడంలో చేసే మొదటి పాఠం. సార్ అంటే టెస్ట్లు అన్నారు కదా సార్, ఇప్పుడు టెస్ట్లు అంటే మనం ఏంది కిడ్నీ ఫంక్షన్ టెస్టా, యూరిన్ మైక్రోఆల్బమ్ టెస్ట్ అంటే ఏ టెస్టులు చేయించుకోవాలి? ఎందుకంటే కరోనా తర్వాత ప్రివెంటివ్ మెడిసిన్ ఎక్కువైపోయింది, చాలామంది చాలా రకాల టెస్టులు చేయించుకుంటున్నారు. సో యాజ్ ఏ సీనియర్ నెఫ్రాలజిస్ట్గా మీరు ఏ టెస్టులు ప్రతి ఏడాది చేయించుకోవాలని సజెస్ట్ చేస్తారు? దాదాపుగా ఒక హెల్త్ చెకప్ చేసుకోవడం అన్నది ఇప్పుడు కొంచెం బాగానే చూస్తున్నాం మనం. అంటే ఒకప్పుడు మేము ఒక 30-40 ఏళ్ళు దాటిన తర్వాత చెప్పేవాళ్ళు ఒకప్పుడు, కానీ ఇప్పుడు 30 ఏళ్ళకి వచ్చేసింది. తర్వాత ఇప్పుడు 20 ఏళ్ళకే వచ్చింది. నేనైతే అసలు చిన్నపిల్లలకి రెగ్యులర్గా చేస్తూ పోండి అని చెప్తున్నాను. జపాన్ లాంటి దేశాల్లో చిన్నపిల్లల నుంచి మొదలు పెడతారు, 7 ఏళ్ల వయసు నుంచి మొదలు పెడతారు. అక్కడ ఏదో పరీక్ష చేస్తూ వాళ్ళకి హెల్త్ చెకప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి యాంటీనేటల్ చెకప్ మొదలవుతోంది. అంటే గర్భిణీ స్త్రీకి పరీక్షలు చేస్తున్నారు. దాదాపు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మనకి గర్భిణీ స్త్రీలు పరీక్షలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కిడ్నీకి సంబంధించిన వ్యవస్థ సరిగ్గా ఉందా లేదా, వాళ్ళ శరీరంలో నిర్మాణం సరిగ్గా ఉందా లేదా తెలుసుకోవడానికి యాంటీనేటల్ చెకప్లో భాగంగా వాళ్ళకి అల్ట్రాసౌండ్ స్కాన్లు వాళ్ళు చెప్పేస్తున్నారు. కాబట్టి ఒకప్పుడు మేము 20 ఏళ్ళకి, 25 ఏళ్ళకి, 30 ఏళ్ళకి కనిపెట్టగలిగే అంత వయసులో కనిపెట్టగలిగే జబ్బుల్ని మేము గర్భిణీ స్త్రీకి కడుపులో ఉన్నటువంటి గర్భస్థ శిశువుకే మేము కనిపెట్టగలుగుతున్నాం. సో దాన్ని పుట్టిన తర్వాత వెంటనే దానికి సంబంధించిన చికిత్స అందించడము, సలహా అందించడము, వాళ్ళకి అవసరమైతే సర్జరీ లాంటివి ఉంటే చేయించుకోమని చెప్పడము అలా చేసేస్తున్నాం. కాబట్టి కిడ్నీ జబ్బులు బహుశా బాగుంటే ఒక 20-30 ఏళ్ళ తర్వాత ఈ కేటగిరీలో అంటే కిడ్నీ యొక్క నిర్మాణంలో ఉన్నటువంటి లోపాల చేత కిడ్నీ జబ్బు ఉండే ఈ కేటగిరీలో బహుశా పర్సంటేజ్ పేషెంట్స్ తగ్గవచ్చు.
అదొకటి. సో కాబట్టి గర్భస్థ శిశువుగా ఉన్నప్పటి నుంచి మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది చేయాలి. ఇంకోటి చాలా ప్రధానమైన కారణం, భవిష్యత్తులో బహుశా ఒక పెద్ద పెనుమార్పులకి ఉండే అవకాశం ఏదైతే ఉందో అది ప్రీటర్మ్ బేబీస్ ద్వారా వస్తుంది మనందరికీ కూడా. ముఖ్యంగా పుట్టిన పిల్లవాడు నెలలు నిల్లకుండా పుట్టడం ఒకటిను, వాళ్ళు పుట్టిన పిల్లవాడికి బరువు తక్కువగా పుట్టడం, ఈ రెండు కూడా. దాదాపుగా మనము 3 కిలోలకి అటు ఇటుగా ఉండడం, పుట్టినప్పుడు ఉండడం అనేది మంచి ఆరోగ్యానికి సూచిక. అలా కాకుండా ఎప్పుడైతే 2.5 కిలోలు ఇంకా తక్కువగా 2 కిలోలు అంతకంటే తక్కువగా పుట్టిన పిల్లల్లో దాదాపుగా కిడ్నీ జబ్బులు కానీ ఇతరత్ర జబ్బులు కానీ బాగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటికైనా కూడా చాలా పాత సూత్రమే ఇదంతా కూడా చెప్తాను. గర్భిణీ స్త్రీ చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మంచిగా చూసుకోవాలి. వాళ్ళ ఆరోగ్య పాలన, వాళ్ళ ఆలన పాలన చాలా చూసుకోవడం. ఎందుకనంటే ఒక గర్భిణీ స్త్రీ చక్కగా ఉంటే వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా పుడితే సమాజం ఆరోగ్యవంతం అవుతుంది తర్వాత. సో కాబట్టి నెలలు తిరగకుండా పుట్టిన పిల్లలకి కానీ అలాగే బరువు తక్కువ ఉన్న పిల్లల్ని కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకి, ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను పిల్లలకి పరీక్షలు చేయాలా అంటే, అవును పిల్లలకే చేయాలి. వాళ్ళు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి చేయాల్సింటే బహుశా కొన్ని సందర్భాల్లో కొన్ని జబ్బుల విషయంలో చాలా ఆలస్యం అయిపోయి ఉండవచ్చు. సో కాబట్టి చిన్నపిల్లలకే పరీక్షలు చేసుకుంటూ పోవడం అనేది మనం చేయాలి. సో ముఖ్యంగా ఈ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైతే గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు కిడ్నీ యొక్క ఆకారంలో తేడా ఉందని చెప్పబడతారో, ఎవరైతే బరువు తక్కువగా పుడతారో, ఎవరు పూర్తిగా నెలలు నిండకుండా పుడతారో అటువంటి వాళ్ళకి దాదాపుగా ప్రతి సంవత్సరం పరీక్షలు చేసుకుంటూ పోవాలి. అలా కాకుండా కుటుంబంలో ఎవరికైనా పెద్దవాళ్ళకి కిడ్నీ జబ్బులు ఆల్రెడీ కొంచెం జన్యుపరమైన కారణాల చేత వచ్చాయనుకున్నప్పుడు వాళ్ళ పిల్లలు కూడా పరీక్షలు చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు పిల్లలకే చాలామందికి డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ అనేది చాలా ఊబకాయ ఉన్నటువంటి 30-40 ఏళ్ళు దాటిన వాళ్ళకు ఉండాల్సినటువంటి టైప్ 2 డయాబెటీస్ ఏదైతే ఉందో అది చిన్నపిల్లలకే వస్తుంది. కాబట్టి స్కూళ్ళల్లోనే మనము పిల్లలకి బరువు పెరగకుండా వాళ్ళకి ఆటపాటలకి కావాల్సినటువంటి సరైన సమయాన్ని మనం కేటాయించగలగాలి. కానీ పిల్లల్ని 24 గంటలు పుస్తకాలకి పెట్టేసి కూర్చోబెట్టి చదివిస్తూ ఉంటే వాళ్ళకి శారీరక శ్రమ తగ్గుతుంది. కాబట్టి వాళ్ళకి ఊబకాయంతో కొన్ని రకరకాల జబ్బులు వస్తున్నాయి, అధికంగా ఆహారం తీసుకోవడంతో సహా. కాబట్టి అటువంటి కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సో వీళ్ళని మనం చూసుకుంటూ పోవాలి. కాబట్టి పరీక్షలు చేసుకునే విషయం అనేది ఇక్కడ మొదలు పెట్టాలి. ఇక గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు, మల్టీనేషనల్ కంపెనీలో చేస్తున్నటువంటి వాళ్ళకి కొంతమందికి చాలా కాకతాళీయంగా చేసే పరీక్షల్లో కూడా చాలామంది కిడ్నీ జబ్బు ఉన్నట్టుగా తెలుసుకొని మా దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళు చూడడానికి చాలా బాగుంటారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని నమ్మిన సందర్భాలు, కొంతమంది నన్ను తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు ఎలా చెప్తారు, మీ సైన్స్ అసలు కరెక్టేనా, నేను ఇంత ఆరోగ్యంగా ఇంత చక్కగా హ్యాండ్సమ్గా ఉన్నాను, నన్ను పట్టుకొని మూత్రంలో ప్రోటీను, కిడ్నీ డ్యామేజ్ అయింది, కిడ్నీ చిన్నగా ఉందని చెప్తారంటే ఇంత చక్కగా ఉంటే అని నాతో గొడవ పెట్టుకున్న పిల్లలు కూడా ఉన్నారు. నేను వాళ్ళని తప్పని నేను చెప్పటం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి భావోద్వేగపరంగా చూసినా, శాస్త్రీయపరంగా నేను చూసినా కూడా అది సమంజసమే. కాకపోతే ఏంటంటే అది నిజం కూడా. కాబట్టి యంగ్ పిల్లలకి ఏదో ఒక సందర్భంలో పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాదాపు 20 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా మనం స్క్రీనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిజానికి స్క్రీనింగ్ పెద్ద గొప్పదేమీ కాదు, చాలా సులభంగా చేసుకోవచ్చు. ఒక సాధారణ మూత్ర పరీక్ష మీ కిడ్నీ యొక్క జబ్బు, ఆ కిడ్నీ యొక్క ఆరోగ్య పరిస్థితిని దాదాపుగా ఒక 80% 90% చెప్పగలుగుతుంది. ఒక 10-15% అది చెప్పకపోవడానికి కారణాలు ఉంటాయి. ఎందుకంటే జబ్బులు ఇప్పుడు భిన్నంగా ఉంటాయి. అన్ని జబ్బులు ఒకే రకమైనటువంటి భావజాలాన్ని కలిగి ఉండవు. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొన్ని జబ్బుల్ని మనం మూత్ర పరీక్ష ద్వారా గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ దాదాపుగా 80-90% జబ్బుల్ని మనం సాధారణ మూత్ర పరీక్ష ద్వారా, అనగా సాధారణ మూత్ర పరీక్ష, మీరు ఒక ల్యాబ్కి వెళ్ళి ఒక మూత్రం శాంపుల్ ఇచ్చేసి ఒక 40 రూపాయలు 50 రూపాయలు కడితే మీకు సాధారణ మూత్ర పరీక్ష అయిపోతుంది. అలా కాకుండా రక్తానికి సంబంధించిన కొన్ని పరీక్షలు, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అంటుంటాం, లేదా రీనల్ ఫంక్షన్ టెస్ట్ అంటుంటాం. దాంట్లో యూరియా క్రియాటిన్ లాంటి రక్త పరీక్షలు ఉంటాయి. యూరియా క్రియాటిన్ లాంటి పదార్థాలు మన శారీరకంగా మనకి రకరకాల జీవరసాయన ప్రక్రియలు జరుగుతున్నప్పుడు దానిలో ఒక భాగంగా తయారవుతున్నటువంటి చెడు పదార్థాలు. అంటే మనకి డైరెక్ట్గా సాక్షాత్తుగా అవి చెడు ఏమి చేయవు, కానీ అది మాకు గార్బేజ్ లాగా. కాబట్టి అటువంటి పదార్థాల శాతం ఎంత ఉంది శరీరం తెలుసుకోవడం అన్నది మనకు చాలా ముఖ్యం. ఎప్పుడైతే కిడ్నీలు సరిగ్గా పనిచేయవో వీటి శాతం పెరుగుతుంది. ఆ పెరిగినప్పుడు మన కిడ్నీ బాగుందా లేదా తెలుసుకోవడానికి ఇతర పరీక్షలు చేసుకుంటూ ఉంటాం. దాదాపుగా క్రియాటిన్ అనే పదార్థాన్ని మనం గత 60-70 సంవత్సరాలకు పైగా ఒక మంచి పదార్థంగా కిడ్నీకి సంబంధించిన పనితనాన్ని సూచికగా వాడుతున్నాం. కాబట్టి క్రియాటిన్ 1.2 mg/dL దాకా నార్మల్గా ఉంటుంది. ఎప్పుడైతే 1.2 mg దాటి ఉంటుందో, అలాగే 1.3 లేదా అంతకంటే ఎక్కువగా కనపడితే అది కిడ్నీ జబ్బు అనుకోవడము, లేదా జబ్బు ఉందని మీకు భయపడితే కిడ్నీ ఆరోగ్యంగా లేదా అనుకోవడం కూడా చాలా వరకు మంచిది. కొన్ని సందర్భాల్లో నేను కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాను. కొంత పేషెంట్స్ అందరూ మనుషులే కాబట్టి వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, వాటిని గౌరవించాల్సిన అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కటువుగా చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ దాదాపుగా మేము వాళ్ళ మనస్తత్వాన్ని బేరీజ్ వేసి వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకొని చాలా సులభమైన భాషలో వాళ్ళు అర్థం చేసుకునే విధంగా, వాళ్ళని హర్ట్ చేయకుండా చేసే విధంగా చెప్తాం. కాబట్టి కిడ్నీ ఆరోగ్యంగా లేదని చెప్పుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో మంచిది. అయితే ప్రాథమిక దశలో ఆరోగ్యం లేదని చెప్పుకోవడం చాలా మంచిది. 1.3 mg 1.4 mg కూడా నార్మల్ ఏమీ కాదు. చాలామంది అక్కడ పొరపాటు చేసి బాగానే ఉందనుకొని ఒక 4-5 ఏళ్ళ తర్వాత కిడ్నీ బాగా పాడైపోయింది తెలిస్తే ఆ వెనక రిపోర్ట్ చూస్తే 1.3 ఉంది కదా, నార్మల్గా ఉంది కదా అనుకుంటూ ఉంటారు. అక్కడ మీ కిడ్నీ ఆరోగ్యంగా లేదని గుర్తించడం అనేది చాలా మంచిది.
అప్పటి నుంచి మీరు పరీక్షలు చేసుకుంటూ పోండి. మీకు ఏదైతే కిడ్నీ జబ్బు కావాల్సినటువంటి రకరకాల కారణాలు మీ విషయంలో ఉన్నాయి అనుకుంటారో రకరకాల రూపంలో, మీకు ఊబకాయం రూపంలో, షుగర్ రూపంలో, బీపీ రూపంలో, స్మోకింగ్ రూపంలో ఉంటే వాటిని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో యూరియా క్రియాటిన్ లాంటి పదార్థాలు రక్తంలో చేసుకుంటే సరిపోతుంది. అలాగే కిడ్నీ రకరకాల కార్యక్రమాలు చేస్తుంటుంది. కిడ్నీ అన్ని అవయవాల మీద ఆధారపడుతుంది. ఎందుకంటే ఒక హైరార్కీ ఆఫ్ ద సిస్టంలో అది చాలా కింద ఉంటుంది. ఎందుకంటే అది చేసే పని కేవలం శుభ్రం చేయడం మాత్రమే. అలాంటి కాబట్టి అన్ని అవయవాలు కూడా వాటి మీద ఆధారపడతాయి. సో కాబట్టి కిడ్నీ బాగాలేనప్పుడు మిగతా అవయవాల్లో రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎముకలు, కండరాలు, రక్తనాళాలు, నరాల్లో, గుండెలో వాటి సంబంధించిన పరీక్షలు చేసుకోవడం కూడా కిడ్నీ యొక్క పనితనం ఎంతవరకు ఎంత మేరకి శరీరాన్ని చెడు చేయగలిగింది అని తెలుసుకోవడంలో ఒక భాగం. కాబట్టి మీరు చేసుకున్నటువంటి సాధారణ పరీక్షల్లో అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారో తెలుసుకోవడానికి చేసే ప్రతి పరీక్ష మీ ఆరోగ్యానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కిడ్నీకి సంబంధించినటువంటి అంశాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని పరీక్షలు చేసుకోవచ్చు. కాకపోతే కిడ్నీ యొక్క ఆకారంలో మార్పు చేసుకోవాలంటే మాత్రం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోవాల్సి వస్తుంది. అల్ట్రాసౌండ్ స్కాన్లో కిడ్నీలు 2 ఉన్నాయా, కొంతమంది ఒకటే ఉండే అవకాశం కూడా ఉంటుంది చాలా మందిలో. దానిలో కిడ్నీ యొక్క మూత్రనాళ వ్యవస్థ ఏ విధంగా ఉందా అది తెలుసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కిడ్నీలు 2 ఒకే చోట అతుక్కొని పుడతాయి. కొన్ని సందర్భాల్లో కిడ్నీలు దూరంగా ఉంటాయి. 2 పక్కకి ఇలా ఉండాలి, ఒకటి ఇలా ఉంటుంది. ఇలాంటి కారణాల చేత కూడా కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలా కిడ్నీ రాళ్ళు ఉన్నాయా, కణుతులు ఉన్నాయా, ట్యూమర్స్ ఉన్నాయా, క్యాన్సర్లు ఉన్నాయా, ఇన్ఫెక్షన్ ఉందో తెలుసుకునే ప్రయత్నం కూడా అల్ట్రాసౌండ్ ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇవి సాధారణంగా చేసుకునే పరీక్షలు. ఇప్పుడు మనము అందరికీ హెల్త్ స్క్రీనింగ్ చేయడం అనేది సాధ్యం కాకపోయినప్పటికీ కూడా భారతదేశంలో ఒక పూనుకొని ఒక మాస్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లాగా, చిన్నపిల్లలకి మనం టీకాలు ఇచ్చే ప్రోగ్రామ్ లాగా పెద్దవాళ్ళందరికీ మనం స్క్రీన్ చేసుకోండి అని చెప్పడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఆరోగ్యానికి ఒక అవయం సంబంధించింది కాదు. ఆరోగ్యం అనేది ఒక వ్యవస్థలో ఉన్నటువంటి అంతర్భాగంగా ఉన్నటువంటి ఒక పద్ధతి. సో దానికి చేసుకోవడానికి సాధ్యం కాదు. కాబట్టి అలానే చాలా పరీక్షలు చేయాల్సి వస్తుంది. ఒక లిపిడ్ ప్రొఫైల్ చేయాల్సి వస్తుంది, ఒక ఈసీజీ గుండె స్కాన్ చేయాల్సి వస్తుంది, తలకి బ్రెయిన్ ఏమైనా ప్రాబ్లం ఉందంటే స్కాన్ చేయాలి, మారాలి. ఇవాళ చేయడం సాధ్యం కాదు. కాబట్టి కొన్ని రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనుకున్న వాళ్ళు, ఉంటున్నాము అనుకుంటున్న వాళ్ళు, ఉండబోతున్నాం అనుకున్నటువంటి వాళ్ళు, ఆరోగ్యంగా లేదేమో అనుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా కొన్ని పరీక్షలు ప్రతి సంవత్సరం ఒకసారి ఒక మాస్టర్ హెల్త్ చెకప్ అనుకోండి. దాదాపు కార్పొరేట్లో ఉన్నటువంటి ఒక పదజాలం ఇదంతా కూడా ఒక హెల్త్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్ అంటూ ఉంటారు. అవి చేసుకోవడంలో తప్పేమీ లేదు. అది ఏదో కొద్దో గొప్ప మీ గురించి తెలుస్తుంది. కాకపోతే గమ్మత్తైన విషయం ఏంటంటే చాలామంది పరీక్షలు చేసుకుంటారు, కానీ దాని ఇంటర్ప్రిటేషన్ ఎవరు చేయాలి? ఒక నడుచుకుంటూ వెళ్ళి నేను మాస్టర్ చెకప్ చేసుకున్నానండి అంటారు. ఆ తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత ఏదో హెల్త్ ఇష్యూ వస్తుంది. ఈ రిపోర్ట్ ఎవరు చూశారు మీది అంటే ఎవరు చూడాలి. వాళ్ళు చేసుకొని ఆ పక్కన ఉన్నటువంటి నెంబర్లతో బేరీజ్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, అవన్నీ కూడా ఒక 90% మంది ప్రజలకి అటు ఇటుగా ఉన్నటువంటి నెంబర్లు ఒక రేంజ్లా చెప్తారు, కానీ వ్యక్తిగతంగా మీ గురించి ఏమీ చెప్పరు. ఆ నెంబర్లో ఉన్నటువంటి నెంబర్ మీద ఉన్నప్పుడు మీకున్నటువంటి ఆరోగ్య నేపథ్యంలో ఆ నెంబర్ ఎక్కువ కానీ తక్కువ కానీ కావచ్చు. అటువంటిప్పుడు మీరు పొరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు హెల్త్ పరంగా హెల్త్ చెకప్ చేయించుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక నిష్ణాతులైనటువంటి డాక్టర్, ఫిజిషియన్స్ ఎవరైనా కూడా చూసి ఆ రిపోర్ట్లు ఏ విధంగా ఉన్నాయో తెలియపరచుకొని దానికి సంబంధించిన విశ్లేషణ మీరు చేసుకుంటే చాలా మంచిది. అంటే ఇంకోటి సార్, ఇలా యూరిన్ మైక్రో ఆల్బుమిన్ టెస్ట్ అని చెప్పేసి అంటున్నారు. దాన్ని చేయించుకోవడం ద్వారా వచ్చే 15 ఏళ్లలో కూడా మీ కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఇందులో తెలుస్తాయని కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? అసలు ఆ టెస్ట్ ఎలా చేస్తారో, దానివల్ల ప్రయోజనం? యూరిన్ మైక్రోబిల్ పరీక్ష దాదాపుగా నేను నా 25 ఏళ్ల ప్రాక్టీస్లో నేను ఎవరికి చేయలేదు నిజం చెప్పాలంటే. అంటే మీరు అనుకోవచ్చు, మీరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కదా, మీ దగ్గర రావడమే పేషెంట్స్ అందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో పాడైన తర్వాత వస్తారు కాబట్టి మీకు చాలా ప్రాథమిక దశలో గుర్తించే అవకాశం మీకు ఎక్కడుంది అంటూ ఉంటారు. యూరిన్ మైక్రోబిల్ అనేది చాలా సున్నితమైనటువంటి పరీక్ష. దాన్ని చేయడము సులభంగానే అనిపించినప్పటికీ కూడా దాని యొక్క అంతరార్థం గుర్తుపట్టడం చాలా కష్టం. ఎందుకంటే మీరు చాలాసేపు నిల్చొని పరీక్ష ఇచ్చారనుకోండి, అందులో మూత్రంలో ప్రోటీన్ కనపడుతూ ఉంటుంది. మీరు రాత్రిపూట సరే నిద్రపోకుండా పొద్దున లేచి వెంటనే మూత్ర పరీక్ష ఇచ్చారనుకోండి, మైక్రోబిల్ కనపడుతుంది. మీరు స్మోక్ చేసి ఇచ్చారనుకోండి, కనపడుతుంది. మీరు స్థూలకాయలో ఇచ్చారనుకోండి, కనపడుతుంది. మీరు భోజనం సరిగా చేయకుండా వచ్చి ఇచ్చారనుకోండి, కనపడుతుంది. మీరు డిహైడ్రేషన్ కనపడుతూ వచ్చారనుకోండి, మూత్రంలో ప్రోటీన్ కనపడదు. అంటే అంత చాలా చీటికి మాటికి మూత్రంలో అత్యంత ప్రధానంగా ఉండే ఒక మైక్రో ఆల్బుమిన్ అనే చిన్న పదార్థం కనపడుతున్నప్పుడు మీరు ఆ పరీక్ష చేసుకుని మీరు భయపడిపోయి కిడ్నీ బలం అనుకోవడం అన్న దాంట్లో వాస్తవికత పెద్దగా లేదు. సో కాబట్టి తప్పనిసరిగా మీరు ఎప్పుడైనా కూడా ఇది అలా చేసినప్పుడు ఆ పరీక్ష యొక్క పరమావధి ఏమిటి చేసుకోవడంలో చూడాలి. ఎవరైనా డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు మొట్టమొదటిసారిగా వాళ్ళ జీవితంలో చేసుకోవడం కద్దు. అంతకంటే ఎక్కువగా ప్రతిసారిగా అదే చేసుకోవడం మాత్రం పెద్దగా అవసరం లేదు. ఆ మూత్ర మైక్రో ఆల్బుమిన్ టెస్ట్ అనేది కిడ్నీ యొక్క ఆరోగ్య స్థితిని సంపూర్ణంగా చెప్పగలిగేంత అవకాశం ఉండదు. ఒకవేళ చెప్పినా కూడా దాంట్లో ఇతరత్ర అంశాలు ప్రభావితం ఎక్కువగా చేస్తాయి. కాబట్టి మీకు ఆపాదించుకొని భయపడతారు. కాబట్టి నేను పెద్దగా పరీక్ష ఏమీ చేయను చాలామందికి కూడా. దాదాపుగా నేను చెప్పినట్టుగా సాధారణ మూత్ర పరీక్ష అంటే మీరు ఒక డిప్ స్టిక్స్ చూసుకుంటారు కదా, ఒక చిన్న ల్యాబ్స్లో మూత్ర ఒక చిన్న సీసాలో పోసి దాంట్లో డిప్ చేసి తీసి ఎంత బ్లడ్ ఉంది, ఎంత ప్రోటీన్ ఉంది తెలుసుకుంటూ ఉంటారు. అంతవరకు సరిపోతుంది. అందులో మీకు 2
2+ అంతకంటే ఎక్కువగా ఉంటే మాత్రమే మీరు జబ్బు అనుకోండి. అంతకంటే 1+ వచ్చినా, ట్రేస్ వచ్చినా, నీళ్ళు వస్తే ఎట్లాగో బాధ లేదు. కాబట్టి ఈ 2+ కంటే ఎక్కువగా ఉంటేనే మీరు జబ్బు అనుకోండి. కాబట్టి ప్రతిదీ మనము ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి తప్ప ఆరోగ్యం పట్ల అనుమానము కలిగి ఉండాల్సినంత అవసరం లేదు. అవగాహన ఎప్పటికీ చాలా మంచి చేస్తుంది. అనుమానం మాత్రం తప్పనిసరిగా మీకు హాని చేస్తుంది, మిమ్మల్ని పాడు చేస్తుంది. సో కాబట్టి జబ్బుల పట్ల మీరు అవగాహన పెంచుకోండి. అనుమానాలు పెద్దగా అట్టే అవసరం లేదు. సార్ ఇంకా అంటే మీ దృష్టిలో అంటే మీరు గత 25 సంవత్సరాలుగా ఈ నెఫ్రాలజీ రంగంలో సేవలు అందిస్తున్నారు కదా, అంటే పేషెంట్లు మీ దగ్గరకు వచ్చినప్పుడు అపోహల విషయంలో ఎలాంటి అపోహలు సాధారణంగా పేషెంట్లో ఉంటాయి, దాన్ని పటాపంచ చేయడానికి మీరేం చెప్తారు? దాదాపుగా ఏమిటంటే ఒక పేషెంట్స్ దాదాపుగా ఒక ఒపీనియన్తో సాటిస్ఫై కాదు. కిడ్నీ బాగుంది అని బాగాలేదని చెప్పారనుకోండి, వెంటనే వాళ్ళకి నచ్చదు. దురదృష్టం ఏంటంటే చాలామంది డాక్టర్లు నేనే మొట్టమొదటి డాక్టర్ని కాకూడదని కోరుకుంటారు. అందరికీ రీజన్ ఏమిటంటే మొట్టమొదటి డాక్టర్ దగ్గర ఎవరు కంటిన్యూ చేయరు. అంటే మాకు పెద్ద గట్టే అవసరం లేదు, ఎందుకంటే మా గవర్నమెంట్ ఆసుపత్రి కాబట్టి మాకు ఏళ్ల తప్పుడు వచ్చే పేషెంట్స్ ఉంటారు, ఏళ్ల తప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో కాబట్టి మాకు పెద్ద అట్టే బాధ లేదు. కానీ వేరే ఆసుపత్రుల్లో డాక్టర్ల దగ్గరికి పేషెంట్స్ తరచూ మారుతూ ఉంటారు, ఒపీనియన్స్ తీసుకుంటూ ఉంటారు. ఉదాహరణకి ఒక డాక్టర్ యొక్క ఒపీనియన్ మీకు పెద్ద అట్టే లాభం చేయదు. అట్టే లాభం ఎందుకు చేయదు అని అంటే ఒపీనియన్ అనేది ఆ క్షణానికి ఆ సందర్భానికి మీరు చేసుకున్నటువంటి కొన్ని అంశాల ఆధారంగా చెప్పే 1 లేదా 2 అంశాలు, అంతేగాని సంపూర్ణంగా మీకు ఇచ్చే సలహా కాదు. ఇంకోటి డాక్టర్ అనేది మీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అంశం. ట్రీట్మెంట్ ఇచ్చే అంశాలు డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరోజు ఉదయం పూట మీకు చిన్న ఒక కంప్లైంట్ వచ్చింది అనుకోండి, బహుశా ఆ కంప్లైంట్ మీకు చాలా చిన్నగా అనిపించిన వైద్యశాస్త్ర పరంగా అది చాలా పెద్దది, మీకు పెద్ద పెనుమార్పు మీకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనుకున్నప్పుడు దాని డాక్టర్ తీసుకున్న నిర్ణయం చాలా పెద్దగా ఉండాలి. అలా తీసుకోవడం అనేది మీరు ఓపీలో కూర్చొని డాక్టర్ దగ్గర ₹500 కన్సల్టేషన్ కట్టి ఒక ఒపీనియన్ తీసుకొని పోతే సరిపోదు. సో ట్రీట్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. ఏదో ఒక ఒపీనియన్తో కొంచెం మార్చుకోవడం అనేది సాధ్యం కాదు. కానీ జబ్బు వచ్చిన ప్రాథమిక దశల్లో గుర్తుపట్టగానే అతను ఆ పేపర్లు తీసుకొని కనీసం ఒక 10 మంది డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏ డాక్టర్ యొక్క ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోరు. సో చాలామంది డాక్టర్లు చూపించుకుంటేనో చాలా ఒపీనియన్లు తీసుకుంటేనో బాగుంటాం అనుకోవడం అన్నది మొట్టమొదటి అపోహ. అది తొలగించుకోండి. ఎందుకంటే చాలామంది డాక్టర్లు చెప్తూ ఉంటేనో వాళ్ళు రకరకాల ప్రిస్క్రిప్షన్స్, కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, ఈ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కరెక్టా, ఈ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కరెక్టా అంటే పోనీ నేను ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ కరెక్ట్ అని ఎవరు చెప్పాలి మీకు? సో ఇది కూడా జరుగుతూ ఉంటుంది. నన్ను వ్యతిరేకించిన వాళ్ళు, నన్ను తిట్టిన వాళ్ళు, నన్ను తిట్టిపోసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అన్నందుకు నేను ఎందుకు ఎవరు చెప్తే మీకేమిటి, ఏదో చెప్పండి మేము వాడుతున్నాం కదా అన్న. అంటే నువ్వు 8 నెలలుగా వాడుతున్న డాక్టరే కరెక్ట్ అనుకుంటే అయిపోతుంది కదా, కొత్తగా ఇచ్చిన డాక్టర్ ఇక్కడ మొదలు పెట్టలేదు కదా అన్నందుకు కూడా నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది డాక్టర్లు కలిసి చాలా ఒపీనియన్లు తీసుకుంటే మీకు ఆరోగ్యం బాగుంటుంది అనుకోవడం అన్నది అపోహ. రెండవది మీరు బాగున్నారు కాబట్టి ఈ లోపల మీ డాక్టర్ చెప్తున్నదంతా ఈ రిపోర్ట్ల ఆధారంగా తప్పేమో అనే భావన కలిగి ఉండడం అనేది చాలా తప్పు. చాలామంది పేషెంట్స్ ఏంటంటే నేను చాలా బాగున్నాను, ఈ రిపోర్ట్ ఏంటి క్రియాటినిన్ 12 చూపిస్తుంది, 14 చూపిస్తుంది, నేను చాలా బాగున్నాను కదా, ఎందుకు నాకు ఇలా చేస్తున్నారు, నాకు ఎందుకు కిడ్నీ బాగాలని చెప్తున్నారు. నిన్న ఒక పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయాడు, వెంటనే అడ్మిట్ అయిపోయిన 5 నిమిషాల్లో డిశ్చార్జ్ అయిపోయాడు. వెంటనే నేను చాలా బాగున్నాను, నేను చాలా మంచిగా ఉన్నాను, ఈ రిపోర్ట్ల ఆధారంగా నాకు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఈ రిపోర్ట్ 14, 12 ఉంది కాబట్టి క్రియాటినిన్ నాకు డయాలసిస్ చేయాలనుకుంటున్నారు, నేను చేయించుకోను, నేను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతను ఆరోగ్యంగా లేడు, చూస్తే కూడా అతనికి ఆ విషయం తెలియటం లేదు. ఎప్పుడు చెప్తుంటాను, ఒక చెడు స్థితి మన శరీరంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఒక నెగిటివ్ ఆరా తిరుగుతూ ఉంటుంది. అది మన నెగిటివ్ ఒక రకమైనటువంటి నకారాత్మకమైనటువంటి భావజాలం ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని తొలగించుకోవడం చాలా సులభం కాదు. కొంతమంది జబ్బులు ఎవరు జయించగలుగుతారు, కొంతమంది జబ్బులు చిన్న జబ్బులకి దొరికిపోతారు, చనిపోతారు. కారణం ఏమిటంటే అది జబ్బుల యొక్క గొప్పతనం ఏమి కాదు, ఒక మనిషి యొక్క మనస్తత్వమే. మనిషి దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేస్తాడు. జబ్బులను ట్యాకిల్ చేయడం చాలా సులభం, కానీ మాకెప్పుడు మనుషులను ట్యాకిల్ చేయడమే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రకరకాల భావోద్వేగాలు, రకరకాల ఆలోచనలు, ప్రవృత్తులు ఉంటాయి కదా, వాటిని సంభాళించుకోవడం డాక్టర్లుగా మాకు కొంచెం కష్టం అవుతుంటుంది. పేషెంట్స్కి ఏంటంటే నేను బాగున్నప్పుడు నాకు ఎందుకు చెప్తున్నారు అనుకుంటారు. సో బాగలేని క్షణంలో ఎంత బాగుండారో వాళ్ళకి తెలియదు. బాగలేకపోవడం అంటే కోమాలోకి వెళ్ళిపోయి ఫిట్స్ వచ్చేసి అపస్మారక స్థితిలో ఐసీలో ఉండడం. అప్పుడు సాక్షాత్తు ఏ దేవుడు వచ్చి రక్షించగలుగుతాడు వీళ్ళని. సో కాబట్టి అప్పటిదాకా చూడొద్దు, మీరు అక్కడ దాకా వెళ్ళదని చెప్తాం. కానీ దాదాపుగా 70% మంది ప్రజలు దాన్నే కోరుకుంటారు. అంటే మీరు ఒక చెడుని దూరం నుంచి చూసినప్పుడు మీరు జాగ్రత్త పడకపోతే చాలా దగ్గరికి వచ్చేసిన తర్వాత మీకు జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు ఇంకా. సో కాబట్టి మనం బాగున్నాం కాబట్టి ఈ రిపోర్ట్స్ కరెక్ట్ కాకపోవచ్చు అని అనుమానం ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకోండి. మీరు ఒకసారి అనుమానపడ్డారు, రెండోసారి పరీక్ష చేసుకోండి, రెండోసారి కూడా చెడ్డగా ఉందనుకోండి, అప్పుడైనా నమ్మండి. అంతకన్నా డాక్టర్ చెప్పేది చెడ్డని అనుకోకండి. మీకోసం ఎవరు చెప్పరు, బలవంతంగా డాక్టర్లు ఎవరు మీకు జబ్బుని ఆపాదించరు. అది మీకు సంబంధించిన విషయాన్ని వాళ్ళు చెప్తారు అంతే. మేము కొత్తగా మీకు జబ్బులు ఇచ్చిన సందర్భాలు అంటూ ఏమి ఉండవు కదా, మీ జబ్బు ఉన్న విషయాన్ని చెప్తూ ఉంటాం. చాలామంది డాక్టర్లు తిట్టిన సందర్భాలు, నన్ను సైతం తిట్టిన సందర్భాలు ఉన్నాయి. నాకెందుకు జబ్బు ఉందని చెప్తున్నావు, అలా ఇలా నన్ను భయపెట్టిచ్చేస్తున్నావు, నా భవిష్యత్తు ఇలా ఉందని చెప్తున్నావు అని అంటే నిజాయితీతో కూడినటువంటి సలహాన్ని తీసుకోవడం అనేది ఒక వ్యక్తిగతమైన విచక్షణ సంస్కారం. ఇది చాలా మందిలో ఉండదు. అది చదువుతో సంబంధం లేదు. అంటే బాగా చదువుకున్న వాళ్ళు సైతం నన్ను విమర్శించారు, ఎందుకు చెప్తున్నావు, నా భవిష్యత్తు ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తే అలా చెప్పడం అనేది చాలా అవసరము. ఎందుకంటే అది నిజం కాబట్టి.
అది సత్యము. ఇప్పుడు ధృతరాష్ట్రుడికైనా కూడా యుద్ధం జరిగితే ఇలా ఉంటుందని చెప్తే ఆయన వినిపించుకోవద్దు కాబట్టి యుద్ధం జరిగింది. సో కాబట్టి చూపించారు కూడా, యుద్ధం ఇలా జరగబోతోంది చూడని. అయినా అతను అంటే చూడండి అలా ఉంటుంది. సో కాబట్టి అంత జ్ఞాన చక్షువులు మనకు ఉండడం మనకి సంబంధించినటువంటి సంస్కారం అది. చాలా మంది దాన్ని గుర్తించారు కాబట్టి ఎక్కువ చిక్కుళ్ళు వస్తాయి. నిజానికి నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే జబ్బులు చాలా ఉంటాయి, జబ్బులు చెడ్డగానే ఉంటాయి, కానీ మనం మంచిగా ఉండాలి. అంటే మన విచక్షణ, మన జ్ఞానం చక్కగా ఉండాలి. సో వాటిని సంభాళించుకునే శక్తి యుక్తులు మనకు ఉండాలి. యుక్తిగా ఉండండి అని చెప్తుంటాను, చాకచక్యంగా ఉండండి అని చెప్తుంటాను. జబ్బులు తీయించుకోవడం మనం సాధ్యం కాదు. ఎందుకంటే మనం పుట్టినప్పుడు నిర్ధారించబడతాయి. మన క్రోమోజోమ్స్ మీద జీన్స్ పరిభాషలో రకరకాల జెనెటిక్ భాషలో మన జబ్బులని రాయబడి ఉంటాయి. కానీ పర్వసానాలు మాత్రం మన ఆలోచనలో ఉంటాయి. జబ్బులు రావడమే మనకి, షుగర్ రావడం అన్నది మనది జీన్స్లో రాస్తుంది అనుకుందాం. కానీ షుగర్ కంట్రోల్ పెట్టుకోవడము, జాగ్రత్తగా ఉండడము, సంభాళించుకోవడము, షుగర్ ఎప్పుడు బాగా చూసుకోవడము, ఆహారంలో వ్యక్తిగత క్రమశిక్షణలో బాగుండడం అనేది మనకు సంబంధించినటువంటిది, మన ఆలోచన సంబంధించింది. సో ఏదైతే మన చేతిలో ఏదో దాన్ని తొలగించడం అనేది సాధ్యం కాదు. ఏదైతే మన చేతిలో ఉంటుందో దాన్ని మనం తొలగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉండడము, వ్యక్తిగత విచక్షణని అని చెప్తాను. దాని భావం ఏంటి? శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండడం. మన దేశంలో శాస్త్రీయ దృక్పథం చాలా చాలా తక్కువ. కాబట్టి కంట్లో చుక్కలు వేస్తే కరోనా చచ్చిపోతుంది అనుకుంటే చాలా ఆనందించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అలాగే వినాయకుడు బొమ్మకి పాలు తాగిస్తే వినాయకుడు పాలు తాగేస్తున్నాడనగానే నమ్మిన వాళ్ళు ఉన్నారు. అదంతా కూడా దయ్యాలు వచ్చేసి భూతాలు వచ్చి చంపేస్తున్నాయి పిల్లల్ని అంటే బయట ఓ స్త్రీ రేపురా అని రాసుకున్నటువంటి ఉన్నారు. ఇదంతా ప్రజల్లో సాధారణంగా ఉన్నటువంటి అమాయకత్వమే, తప్పుపట్టడానికి లేదు. భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తంలో అందరూ మనుషులు ఒక్కలానే ఉంటారు. వాళ్ళ భావజాలం ఒక్కలా ఉంటుంది. దానికి చదువుతో, సంస్కారంతో, డబ్బుతో సంబంధం లేదు. కాబట్టి వాళ్ళ భావజాలాన్ని ఉపయోగించుకొని దాన్ని వాళ్ళకి వ్యతిరేకంగా వాడుకోవడం అనేది సమాజం జరుగుతున్నప్పుడు తప్పైపోతూ ఉంటుంది. దాన్ని మనం ఎంకరేజ్ చేయడానికి లేదు. శాస్త్రీయ దృక్పథం ప్రజల్లో చాలా తక్కువ ఉండే ప్రధాన కారణం ఏంటంటే మన వాతావరణంలో మనకి సినిమాలు, రాజకీయాలు, క్రికెట్ ఇలాంటి కొన్ని అంశాల మీద ఉన్నటువంటి ఎక్కడ ప్రెషర్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో దానికి అది ఎక్కువగా మనకి శాస్త్రీయపరమైనటువంటి అంశాలు బోధించడం చాలా తక్కువ. స్కూళ్ళలో సైతం చాలా తక్కువ. టీచర్లు సైతం చాలా మొక్కుబడిగా పిల్లలకి ఇప్పుడు సైన్స్ నేర్పడం అని చెప్తున్నారు తప్ప దాని వెనుక ఉన్నటువంటి ఒక పరమార్థం ఏమిటనే విషయం చాలా మంది చెప్పడం లేదు. కాబట్టి బాగా చదువుకున్న పిల్లల్లో సైతం, అంటే చదువు అంటే మీరు మార్కుల ర్యాంకుల ఆధారంగా చెప్పకండి. మార్కుల ఆధారంగా ఎప్పుడు పెద్ద గొప్ప ర్యాంకులు వచ్చిన వాళ్ళు, ఐఐటీలో ఎయిమ్స్లో చదివిన వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు మాత్రమే బాగా చదువుతారు, మేధావులు అనడానికి లేదు. వ్యక్తిగతమైన అంశాల పరంగా చూస్తే శాస్త్రీయ దృక్పథం లేకపోవడమే ప్రధాన కారణం. కాబట్టి చాలా మంచిగా అనుకున్నటువంటి వ్యక్తులు సైతం చిన్న చిన్న జబ్బులకు దొరికిపోతారు. కొంతమంది చాలా సాధారణంగా అనిపించేవాళ్ళు క్యాన్సర్ జయించారు అంటారు. కొంతమంది చాలా అన్ని డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది, వాళ్ళ చుట్టూ చాలా మంది ఉంటారు, వాళ్ళు క్యాన్సర్ జయించలేకపోతారు. అది వ్యక్తిగతమైనటువంటి ఆలోచనను బట్టి ఉంటుంది అన్నట్టు. కాబట్టి శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండడము, ఏదైనా జబ్బు ఉన్నప్పుడు దాని గురించి కూలంకషంగా తెలుసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని ఒక పద్ధతిగా పాటించడము, క్రమశిక్షణగా పాటించడం కూడా అంతే ముఖ్యము. అక్కడ లోపాల చేత జబ్బులు పెద్దదవుతాయి తప్ప ప్రతి జబ్బు మన చంపాలని కంకణం కట్టుకున్నట్టుగా కాదు. ఈ ఉదాహరణ నేను కోవిడ్ కాలంలో కూడా చెప్పాను. ఆ వైరస్ ఏమి మనం చంపుదామని కష్టకట్టుకొని ఒక సమాజంలో, ప్రపంచంలో మానవ జాతి లేకుండా నిర్మూలించేస్తాను కంకణం కట్టుకొని వచ్చింది ఏమి కాదు. అది చాలా చిన్న సూక్ష్మక్రిమి, ఏదో వచ్చింది, దాన్ని మనం చాలా పెద్దగా చేస్తున్నాం మన అవగాహన లేక, అంటే మనకు తెలుసుకోక, దాన్ని ఎలా స్ప్రెడ్ అవుతుందో తెలుసుకోక. కానీ చూడ ఎంత నిశ్శబ్దంగా వెళ్ళిపోయిందో. కానీ పోతూ పోతూ కొందరు అమాయకులను తీసుకెళ్ళిపోయింది. అది కూడా వాళ్ళ అమాయకులనే నేను అంటాను. ఎందుకనంటే ఏదో చిన్న చాకచక్యాన్ని కోల్పోయారు వాళ్ళు. శారీరకంగా దుర్బలంగా ఉన్నవాళ్ళు కొందరైతే, మానసికంగా దుర్బలంగా ఉన్నవాళ్ళు కొందరు దొరికిపోయారు. కొంతమందికి పాపం నిస్సహాయంగా ఉన్నటువంటి వాళ్ళు కొందరు దొరికిపోయారు. సో కాబట్టి మన సిస్టమ్స్ని మనం బలంగా దృఢంగా చేసుకోవడం అనేది మనకి చాలా అవసరము. అప్పుడు మనకి పెద్ద పెద్ద జబ్బులు అంటూ ఏం ఉండవు. ఏ జబ్బులైనా మనిషి తన మేధస్సుతో, ఆలోచనతో చాకచక్యంగా దాన్ని జయించగలుగుతాడనేది నా ఉద్దేశం. ఈ అపోహల విషయానికి వస్తే, అంటే మాకు సబ్స్క్రైబర్ల వల్ల వచ్చినాయి ఏంటంటే, ఒకటి పాలకూర, టమాటా తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు వస్తాయని, 2 నీళ్లు ఎక్కువ తాగితే కిడ్నీ సమస్యలు వస్తాయని, 3 కిడ్నీ ఆకారంలో ఉండే గింజలు తినడం వల్ల కిడ్నీ ఆరోగ్యం మెరుగవుతుందని. ఇందులో ఏవి వాస్తవాలు, ఏవి అపోహలు? పాలకూర, టమాటాకి లేనిపోని శత్రుత్వాన్ని ఏ విధంగా ఎవరు కల్పించారో చెప్పడం చాలా కష్టం. డాక్టర్లకి ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పిన ఉపద్ఘాతంలో డాక్టర్లు చాలా మందికి ఓపిక చాలా వరకు చెప్పే అవకాశం, ఎందుకంటే నెక్స్ట్ ఇంకో పేషెంట్ చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు బయట. సో ఒక పేషెంట్ కోసం బోల్డ్ అంత సమయాన్ని కేటాయించడం సాధ్యం కాదు. అందులోనూ ఒక వ్యక్తిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, అంటే వాళ్ళ సందర్భంగా వాళ్ళ జ్ఞానము, డాక్టర్ పరంగా అది అజ్ఞానము, అది తీసేయడం అంత సులభం కాదు. ప్లస్ పేషెంట్స్ ఎప్పుడు కూడా డాక్టర్లు ఏదైతే వాళ్ళకి నచ్చిన అంశాలు, వాళ్ళకి తెలిసిన అంశాలు మళ్ళీ చెప్తారో ఆ డాక్టర్ మంచివాడిగా గుర్తిస్తారు. ఉదాహరణకు ఒక పేషెంట్ వచ్చేసి, సార్ నేను చెప్పినట్టుగానే నేను పాలకూర, టమాటా కూడా మానేశాను సార్ కిడ్నీ బాగుండాలని అని అంటారు. డాక్టర్ ఒక నిమిషం ఆలోచించి ఒక 10 నిమిషాలు అతను కేటాయించి చెప్పవచ్చు, అమ్మా నువ్వు పాలకూర, టమాటాకి కిడ్నీకి శత్రుత్వం ఏమీ లేదు, నీ కిడ్నీ జబ్బు పాడవడంలో దాని పాత్ర ఏమీ లేదు, నువ్వు ఆపేయడం ద్వారా అదేదో పెద్ద గొప్పగా బాగైన అంశం కూడా కాదు, కాబట్టి పాలకూర, టమాటా నువ్వు శత్రువుగా భావించరాదు అని చెప్పే అవకాశం డాక్టర్కి ఉంటుంది. కానీ అక్కడ చెప్పడానికి సాధ్యం కాదు. బిజీ ఓపీలో ఉంటారు డాక్టర్స్, నెక్స్ట్ పేషెంట్స్ ఉంటారు. ప్లస్
ఒకవేళ పేషెంట్ డాక్టర్ నిజంగా చెప్పాడని అనుకుందాం, నాలాగా నోరున్న డాక్టర్ ఎవరు చెప్పాడని అనుకుందాం, బయటికి వెళ్ళిపోయి ఈ డాక్టర్ ఏంటి ఇంత కూడా తెలియదా ఇతనికి, పాలకూర టమాటా తింటే కిడ్నీలు పాడవుతాయి, ఈ మాత్రం కూడా తెలియని డాక్టర్ వీడెక్కడ చదివాడండి బాబు అనే సందర్భాలు కూడా ఉన్నాయి, నన్నన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేను నా అనుభవాలే చెప్తూ ఉంటాను నేను. అలాంటిది అంటే డాక్టర్ వాళ్ళకి తెలిసిన అంశాలను చెప్పగలగాలి, అప్పుడు వాళ్ళకి మంచి డాక్టర్గా నచ్చుతాడు. సో పేషెంట్స్కి టైం తీసుకొని చెప్పే డాక్టర్లు చాలా తక్కువ. కాబట్టి ఒక 10 రాడు మాట పాడి ధర చెల్లు అన్నారు అంటే 10 మంది దీన్ని ఫలానా 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 అంటే అది ఫలానా అని నిజమైపోతుంది. సో కాబట్టి అది అలాగా అంచెలంచెలుగా పెరిగి సమాజం నిండా కూడా పాలకూర టమాటాకి కిడ్నీకి లేని శత్రుత్వాన్ని వీళ్ళు కావాలని ఆపాదించి దాని శత్రువుగా ఒక వర్గీకరణ చేసేసారు వాటిని అన్ఫార్చునేట్లీ. సో కాబట్టి నిజం చెప్పాలంటే పాలకూర టమాటాకి ఎటువంటిది ఏమి ఉండదు. అవి తింటే రాళ్ళు ఏదైనా వస్తాయంటే మీరు అలా తినాలంటే పాలకూర రోజు అదే పనిగా కష్టగట్టుకొని గంపలు పాలకూర తినాలి, తట్టలు మీరు టమాటాలు తినాలి, అది సాధ్యం కాదు. కాబట్టి మీరు టమాటా పాలకూరకి కిడ్నీకి ఎటువంటి లేని శత్రుత్వాన్ని తీసుకురాకండి. రెండవది, నీళ్లు బాగా తాగితే కిడ్నీ బాగవుతుందనో లేదా పాడైపోతుందో ఒక అపోహ ఉంటుంది, అదేం అక్కర్లేదు. నీళ్లు తాగాలి తాగకూడదు, ఎంత తాగాలి ఎంత కూడదని మీ మెదడు నిర్ణయిస్తుంది, మీ చుట్టూ వాతావరణం నిర్ణయిస్తుంది, మీ శరీరం యొక్క అవసరం నిర్ణయిస్తుంది. కాబట్టి డాక్టర్లో మీ పక్కింటి వాళ్ళు మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు, యూట్యూబ్లో చెప్పేవాళ్ళు అవన్నీ మీకు అవసరం లేదు. మీకు దాహమైనట్టుగా తాగండి, కొంచెం ఎక్కువ కూడా తాగవచ్చు, ఎక్కువ తాగినా పర్వాలేదు, కిడ్నీ వాడిని బయటికి తోసేస్తుంది. మీకు అత్యాశతో మనం ఎంత తీసుకున్నా కూడా శరీరానికి హద్దులు ఉంటాయి. ఒక డబ్బును మనం ఎంతైనా సంపాదించాలని కోరుకుంటాం, కానీ ఎంతైనా తినాలని కోరుకుంటామా? ఎందుకంటే ప్రకృతిలో సామాజికంగా మనకు ధర్మం ప్రకారం నువ్వు 1000 కోట్లు సంపాదించినా నీకు అది తక్కువే అనిపిస్తుంది. కానీ ఏది ఒక ప్లేట్ నిండా అన్నం తినండి ఒకసారి చూద్దాం, ఎవరైనా తినవాళ్ళు ఉంటారో ప్లేట్ నిండా అన్నం తింటారు ఎవరైనా కూడా. శరీరం నిర్ణయిస్తుంది కదా ఎంత తినాలో ఎంత నిర్ణయించకూడదు. అంటే నోరు చిన్నదైపోయినా కూడా ఆశ పెద్దదైనా నోరు చిన్నదే ఉండవచ్చు, కడుపు కూడా చాలా చిన్నది, దానికి లిమిటేషన్స్ ఉంటాయి. అంటే దాహమైన ఆకలైనా మనకు అవసరంత మేరకు తీసుకోవడం అన్నది ప్రకృతి మనకి నిర్ణయించి మనకు చెప్పినటువంటి మనకు నేర్పించినటువంటి పాఠం. దాన్ని గౌరవించడం అనేది మనం తప్పకుండా చేయాలి. సో అది మనం చేయాలి. సో నీళ్ళని మోతాదుగా తీసుకోవడం అనేది మనం ఎప్పటికీ చేయాలి. చుట్టూ వాతావరణం చాలా ఎండగా వేడిగా ఉన్నప్పుడు సరిపడా నీళ్లు మనం ఎక్కువ తాగుతాము, అదే కొంచెం చల్లగా ఉన్నప్పుడు తక్కువ తాగుతాము. అయినప్పటికీ చల్లగా ఉన్నప్పుడు మోసపోకండి, సరిపడా మంచినీళ్ళు తాగండి. ఎండలో ఉన్నాం కదా అని అదే పనిగా తాగకండి, అప్పుడు కూడా మంచినీళ్ళు సరిపడానే తాగండి. మన అవసరం తగ్గట్టుగా మంచినీళ్ళు తాగడం అనేది చాలా మంచిది. ఎక్కువ తక్కువతో కిడ్నీకి సంబంధం లేదు. కిడ్నీ బాగున్న వాళ్ళు ఎక్కువ తాగినా పంపించేస్తుంది, తక్కువ తాగితే ఉంచేసుకుంటాడం అన్నది ఓ శరీరం యొక్క సమతా స్థితిలో పెట్టడం అన్నది కిడ్నీ యొక్క ధర్మం, అది ప్రాథమిక ధర్మం దాన్ని. కాబట్టి మీరు ఎక్కువ తక్కువ తాగినా కూడా కిడ్నీ దాన్ని సరిగా చూస్తుంది. కాబట్టి మనం రకరకాల పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నా కూడా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం, అదొకటి. మూడవది, కిడ్నీ యొక్క ఆకారంలో ఉన్నటువంటి దాన్ని బట్టి బీన్స్ తింటే కిడ్నీలు బాగుంటాయని అది యథాతథంగా తర్జుమా చేసినట్టుగా ఉండదు. ప్రకృతి మిమ్మల్ని అలా యథాతథంగా అలా చేయదు అలాగా. సో అది సాధ్యమే కాదు. మనుషుల్లాగా ఉన్నారు కాబట్టి మనుషులందరూ మనకు మంచి చేస్తున్నారా? ఆలోచించండి. అతను మనిషిలానే ఉన్నాడు, నేను మనిషే, నాలాగే కన్ను ముక్కు చెవి ఉంది, నాకు మంచి చేయబోతున్నాడు అంటే మనుషులందరూ మనుషులకి మంచి చేస్తున్నారా? అలా చేయటం లేదు కదా. సో కిడ్నీ ఆకలిలో ఉన్నంత కిడ్నీకి ఎందుకు మంచి చేయాలి? సో అది సాధ్యం కాదు. సో అటువంటిది మీకు ఇటువంటివన్నీ పుకిటి పురాణాలలాగా చాలా మంచిగా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా వినడానికి, అనుకోవడానికి, ఉపన్యసించుకోవడానికి, డిస్కస్ చేసుకోవడానికి, వేరే వాళ్ళకి సలహా ఇవ్వడానికి చాలా బాగుంటుంది తప్ప నిజం చెప్పాలంటే అది మీరు తీసుకుంటే దాన్ని పాటిస్తే మీకు వచ్చే లాభం చాలా 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 తక్కువ. సో కాబట్టి వాటి గురించి పెద్దగా అట్టే ఆలోచించకండి. ఒకటి నేను చెప్పగలుగుతాను, ఆరోగ్యాన్ని చాలా సులభంగా కష్టపడకుండా సునాయాసంగా తెచ్చుకోవడం అనేది సాధ్యం కాదు. ఆరోగ్యానికి క్రమశిక్షణ ఉండాలి, ఆరోగ్యాన్ని కోసం శ్రమించాలి, ఆరోగ్యాన్ని మీరు సంపాదించుకోవాలి డబ్బు సంపాదించుకున్నట్టుగానే. అనారోగ్యానికి మీరేం చెయ్యక్కర్లేదు, కష్టపెట్టుకోక్కర్లేదు, సంపాదించుకోక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. అనారోగ్యం సునాయాసంగానే వస్తుంది. ఆరోగ్యాన్ని మాత్రం తప్పనిసరిగా కష్టపడాల్సిందే. రకరకాల పద్ధతుల్లో మీరు కష్టపడాలి, ఆరోగ్యాన్ని సంపాదించుకోండి, అప్పుడు మీకు అనారోగ్యం యొక్క బారిన పడడం తగ్గిపోతుంది. ఇంకోటి సార్, అంటే మీ ద్వారా వినాలని ఇంకొక అపోహ ఏంటంటే ఈ కిడ్నీలో రాళ్ళు ఉంటే కొండపిండి ఆకని చెప్పేసి తినమని చెప్పేసి అంటారు. మీ దాకా వచ్చింది సార్ అసలు అది? నాకు తెలియదు, నాకు ఏదో రకరకాలుగా తింటూ ఉంటారు అదంతా కూడా. భారతదేశంలో ఒక మంచి ఒక అద్భుతమైనటువంటి సంస్కృతి ఉంటుంది. మనం చెట్టుని పుట్టని గౌరవిస్తాము, నీళ్ళని దేవుడిగా భావిస్తాము. ఒక చిన్న రాయి, నలుగురు నడిచే దారిలో ఉన్న రాయిని మనం దక్కి తొక్కుతాము. అదే రాయిని ఒక చెట్టు కింద పెట్టేసి కాస్త పసుపు కుంకుమ చల్లగానే దేవుడు అయిపోయినట్టుగా ఉంటుంది. నీళ్ళని సైతం మనం కదా, పువ్వుని, పక్షిని, చెట్టును, పిట్టని సైతం మనం గౌరవిస్తాము. అంటే మనకి ఏంటంటే ఒక భావజాలం ఉంటుంది, ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నట్టుగా, ఎక్కడ ఏ మంచి ఉందో తెలుసుకునే ప్రయత్నం మనిషి ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. సో కాబట్టి నేను వాళ్ళని భావజాలను తప్పనను, వాళ్ళు అలా చేసినా నేను తప్పనను. వాళ్ళకి ఎక్కడ తప్పు జరిగిపోతున్న భయం నాలో ఆందోళన ఉంటుంది తప్ప వాళ్ళ భావజాలాన్ని తప్పని చెప్పను. వాళ్ళు అవి తీసుకున్నారు, ఇవి తీసుకున్నారు, ప్రతి ఒక్కరూ బాగుండడానికి ఏదో చేసుకుంటారు. తనని తాను సమాధాన పరచుకోవాలి. మన అర్ధరాత్రి పడుకున్నప్పుడు ఒక అలికిడి జరిగింది అనుకోండి, దొంగ వచ్చాడేమో అనుకుంటే మన నిద్ర పట్టదు. మనం వెళ్ళి తలుపు మళ్ళీ చూసుకొని దొంగ లేడని నిర్ధారించుకుంటే ఉంటుంది. పర్వాలేదు, ఇక్కడికి దొంగ వచ్చే అవకాశం తక్కువ అనుకుని పడుకున్నా అది వేరే విషయం. అంటే మనల్ని మనం సమాధాన పరచుకోవాలి, లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. సో సమాధాన పరచుకునే ప్రయత్నంలో వీళ్ళు రకరకాల చెట్లని, పుట్లని, వాటిని వీటిని నమ్ముతూ ఉంటారు. వాటి వల్ల వాళ్ళకి హాని జరిగిన సందర్భాలు మేము చూస్తాము. మాకు వచ్చే పేషెంట్స్లో సుమారు 40% మంది రకరకాల పద్ధతుల ద్వారా, రకరకాల అంశాల ద్వారా, రకరకాల అశాస్త్రీయ వైద్య విధానాల ద్వారా, రకరకాల ఆహార పదార్థాల ద్వారా, అందులో
ఈ పుట్టలు చెట్లు చేమలు అన్నీ కూడా ఉంటాయి. వాటి ద్వారా పాడైపోయిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో మేము చూస్తూ ఉంటాం వాళ్ళు రెగ్యులర్గా. తెలియక వాళ్ళ అజ్ఞానంతో ఏదో ఒక తిని మీ దగ్గరికి పాడై వస్తారు కదా సార్. సాధారణంగా ఆ కేసుల్లో ఏవి ఎక్కువ ఉంటాయి? సాధారణంగా ఎట్లా పాడు చేసుకుంటారు వాళ్ళు? ఎక్కువ ఆకుకూరలు అంటే ఇలాంటి కొన్ని అశాస్త్రీయ వైద్య విధానాలు ఉంటాయి. ప్లస్ అల్లోపతిలో కూడా చాలా భిన్నంగా ఉన్న రకరకాల మందులు వేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆ మందు వాళ్ళకి పడదన్న విషయం వాళ్ళకి తెలియదు. ఉదాహరణ మీ పెన్సిల్ పడుతున్న విషయం మీకు ఎలా తెలుస్తుంది? ఈ పెన్సిల్ తీసుకుంటే కదా తెలుస్తుంది. కొంతమంది సల్ఫా పడదు, సల్ఫా పడుతుంది ఎలా తెలుస్తుంది? కొంతమందికి యాంటీబయాటిక్స్ పడవు, కొంతమందికి యాంటాసిడ్స్ పడవు. కడుపు నొప్పి గ్యాస్ అంటే మందులు వేసుకుంటుంటారు. అవి కిడ్నీలు పాడవుతాయి మేము చెప్తూనే ఉంటాం. అది వాళ్ళకి పడకపోవచ్చు, వేరే వాళ్ళకి పడవచ్చు. వేరే పడుతుంది కాబట్టి నాకు సరిపోతుంది అనుకోవడం అనేది అక్కడ తప్పు. అన్ని జబ్బులు అలాగే ఉంటాయి. ఉదాహరణకు ఒక పసరు అనుకుందాం, ఒక పసరు మింగాడు అనుకోండి, అతనికి ఏం కాకపోవచ్చు. ఎందుకంటే బహుశా అతను చాలా లివర్ పరంగా, అతను కిడ్నీ పరంగా ఆరోగ్యంగా ఉన్నవాడు. కానీ కిడ్నీ పరంగా లివర్ పరంగా బలహీనంగా ఉన్న శరీరాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ విషయం వాళ్ళకి అది తెలియదు. అదే పసరు వాళ్ళకి లివర్కి కిడ్నీకి హాని చేస్తుంది. సో కాబట్టి ఒకరిద్దరు జరిగిన తప్పే. ఒకరిద్దరు కూడా తప్పెందుకు జరగాలి? అది కూడా అజ్ఞాన రూపంలో తప్పు జరగకూడదు. ఎందుకంటే అజ్ఞానం తొలగించుకుపోవడం అనేది మనిషి ఆదిమానవం నుంచి మొదలవుతున్నదే. అక్కడి నుంచి మన గుణమే. అంటే మనకి అజ్ఞానం ఇంకా పోలేదు, మనకి ఇంకా చాలా జ్ఞానం వచ్చేది ఉంటుంది. అది ఇంకో వేల సంవత్సరాలైనా కూడా మనకి కొత్త జ్ఞానాన్ని మనం తెచ్చుకుంటూనే ఉంటాం. కాబట్టి ఎప్పటికప్పుడు మనం తీసుకుంటూ ఉండాలి. అన్యాయంగా ఎవరు కూడా అప్పటి వరకు ఉన్నటువంటి జ్ఞానం లేకపోవడం ద్వారా బలి కాకూడదు అన్నది ఒకటి భావన ఉంటుంది. సో ఇటువంటి తప్పులు చేయకండి అని మేము చెప్తూ ఉంటాము. కానీ చేస్తూనే ఉంటారు, వాళ్ళని తొలగించే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. ఇదంతా నిరంతర ప్రక్రియ. ఒక పూట ఒక రోజుకి అయిపోయేది కాదు. కాబట్టి మేము చెప్తూనే ఉండడం అనేది మేము చేస్తూనే ఉంటాము. సార్ ఇంకోటి సార్, అంటే మన సబ్జెక్ట్లోకి వస్తే ఇప్పుడు ఈ డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం కదా సార్, అదంటే ఏంటి? దాని ప్రారంభంలో ఎట్లా గుర్తించాలి? డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఒక 30-40% మందికి కిడ్నీ జబ్బులు వస్తూ ఉంటాయి. వాళ్ళకి జన్యుపరమైన కారణాల చేత డయాబెటీస్ వచ్చినట్టుగానే వాళ్ళలో జన్యుపరమైన కారణాల చేత కిడ్నీ జబ్బు రావాలనే ఒక అంశం కూడా వాళ్ళలో ఉంటుంది. ఆ విషయం కూడా వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. నిజానికి ఈ జీన్స్ ఏమిటని తెలుసుకునే అవకాశం ఇప్పటిదాకా శాస్త్రీయంగా మనకు గొప్పగా జరగలేదు. కాబట్టి మనం ఈ కేటగిరీ ఉన్నవాళ్ళు, ఈ వ్యక్తులు, ఫలానా వ్యక్తి ఇతనికి జీన్స్ ఉన్నాయి కాబట్టి అని చెప్పడం మనకు సాధ్యం కావటం లేదు. కాబట్టి అన్ఫార్చునేట్లీ చాలా మంది తెలుసుకోకుండా అన్యాయంగా బలైపోతూ ఉన్నారు. కాబట్టి డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కిడ్నీ జబ్బు గురించి మొదటి రోజు నుంచి, ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా మీకు డయాబెటీస్ లేదా బీపీ గుర్తుపడతారో అప్పటి నుంచి మీరు పరీక్షలనే చేయించుకుంటూ రెగ్యులర్గా పరీక్షలు చేయించుకోవాలి. షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో మీకు మిగతా పరీక్షలు చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి వాటి మీద ఒక కన్నేసి పెడితే వాటిలో ప్రధానంగా కిడ్నీ జబ్బు తప్పనిసరిగా మీరు కన్నేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు కాదని చెప్పేదాకా ప్రతి ఒక్కరిలో కూడా షుగర్ ఉన్నటువంటి వారికి కిడ్నీ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవడం అనేది చాలా వరకు ఉత్తమం. ఎందుకంటే 10 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా 40 ఏళ్ళకు కూడా వాళ్ళని కిడ్నీ జబ్బు కాకుండా వదిలిపెట్టిన సందర్భాలు చూడట్లేదు మేము. కాబట్టి తప్పనిసరిగా మీరు డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు కిడ్నీ సంబంధించిన పరీక్షలు చేసుకోవాలి. ఎప్పుడైతే కిడ్నీ జబ్బు మొదలవుతుందో వాళ్ళ మూత్రంలో కొన్ని సాధారణ మూత్ర పరీక్షలు మీ ప్రోటీన్ పోతూ ఉంటుంది. ఆ ప్రోటీన్ పోగా కిడ్నీ ఎక్కువగా పోతుంది. ఎంత ఎక్కువ ప్రోటీన్ పోతే కిడ్నీ అంత ఎక్కువగా పాడవుతుంది, అంత తొందరగా పాడవుతుంది, అంత వేగంగా పాడవుతుంది, అంత అధిక మొత్తంలో పాడైపోయి మిగతా అవయవాలను పెద్ద మొత్తంలో పాడు చేస్తూ ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే సాధారణ మూత్ర పరీక్షలో 1+ అంతకంటే ఎక్కువ కనపడుతుందో వాళ్ళు కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రక్త పరీక్ష, మూత్ర పరీక్ష చేసుకుంటూ కిడ్నీ బాలైన వాళ్ళు చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఉన్న పడంగా వాళ్ళకి కొత్తగా బీపీ మొదలవుతుంది. అది కూడా కిడ్నీ ఆరోగ్యంగా లేదని చెప్పుకోవడం. అంటే కిడ్నీకి బీపీకి సంబంధం ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ అనేది కిడ్నీలోంచి మొదలవుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే బీపీ మొదలైందో షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీ జబ్బు ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చాలా ఏళ్లుగా మంచిగా కంట్రోల్ ఉన్నటువంటి షుగర్ ఉన్న పడంగా ఒక్కసారిగా నార్మల్ అయిపోతుంది. కొంతమంది వచ్చి చెప్తారు, 20 ఏళ్ళుగా నన్ను సతాయించిందండి డయాబెటీస్, గత 3 నెలలుగా నాకు షుగర్ పూర్తిగా నార్మల్ ఉంటుందండి, షుగర్ డౌన్ అయింది, మందులు మానేశాను, అమ్మయ్య ఇప్పుడు పూర్తిగా షుగర్ పూర్తిగా పోయింది అంటారు. నేను చెప్తాను, మీరు పెన్నంలోంచి పొయ్యిలో పడ్డారు, మీరు జాగ్రత్తగా చూసుకోండి, షుగర్ పూర్తిగా నార్మల్ అయిపోవడం అంటూ జరగదు. అలా జరిగిందంటే మీ కిడ్నీ ఏదో డ్యామేజ్ అయినట్టుగా చూసుకోండి అంటే అప్పుడు వాళ్ళకి క్రియాటినిన్ 2 లేదో 3 లేదో పెరిగిపోయి ఉంటుందంటే అప్పటి నుంచి షుగర్ డౌన్ అవుతూ ఉంటుంది. కొంతమంది పూర్తిగా నార్మల్ కూడా అయిపోతుంటుంది. కాబట్టి పూర్తిగా నార్మల్గా ఉన్నటువంటి వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదు. మనిషి సైతం పూర్తిగా నార్మల్గా ఉన్నవాడు అంటూ ఉండడు. ప్రతి మనిషిలో ఏదో ఒక చిన్న డిజార్డర్ ఉంటుంది, సైకాట్రిక్ డిజార్డర్ అన్న ఉంటుంది ప్రతి మనిషిలో. సో కాబట్టి పూర్తిగా నార్మల్ అయిపోయింది షుగర్ 10 ఏళ్ల తర్వాత అంటే మీరు కిడ్నీ ప్రాబ్లం ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దాని పరంగా కూడా మీరు పరీక్షలు కూడా చేయించుకోండి. కాబట్టి ప్రపంచం మొత్తంలో అత్యధికంగా అనేక మంది ప్రభావితమైనటువంటి కిడ్నీని పాడు చేసినటువంటి జబ్బు అయినటువంటి మధుమేహం గురించి మీ అందరికీ అవగాహన ఉండడం చాలా మంచిది. తదనుగుణంగా అంతే సరిసమానమైనటువంటి జబ్బు అధిక రక్తపోటు కూడా చాలా చిన్నపిల్లలకు చూస్తున్నాం మేము. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న పిల్లలకి ఎప్పుడైతే హైపర్ టెన్షన్ వస్తుందో మీరు గుర్తుపెట్టుకోండి, అందులో 95% మంది కిడ్నీ జబ్బుని వాళ్ళే ఉంటారు. అంటే 40 సంవత్సరాల లోపల ఎవరికి బీపీ రాకూడదు. ఒకవేళ వచ్చిందా మీరు అమాయకంగా నాకేదో బీపీ వచ్చింది, మా తాతగారికి కూడా ఉంది, మా నాన్నగారికి కూడా ఉంది, నాకు కూడా బీపీ వచ్చిందని అనుకోవడానికి లేదు. మీ 40 ఏళ్ల లోపల మీకు బీపీ రాకూడదు. ఒకవేళ బీపీ బాగా అధికంగా ఉంటే మీరు పరీక్షలు చేసుకున్న వాటిలో తప్పనిసరిగా కిడ్నీ పరీక్ష ఉండాలి. దాదాపుగా నిశ్శబ్దంగానైనా మీకు కిడ్నీ జబ్బు ఉంటుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోండి. అంతేగాని నాకు 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా బీపీ ఉందండి, నాకు 29వ ఏటే నాకు బీపీ వచ్చిందండి, కానీ 34 ఏట కిడ్నీ ఫెయిల్ అవుతుందని అనుకోలేదు, నాకు ఎవరూ చెప్పలేదండి అంటే ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. నిరంతరంగా తెలుసుకోవడమే మనిషి చేసే ప్రక్రియ. మనిషికి ఉండాల్సినటువంటి
ఉత్సాహం, ఉత్సుకత. కాబట్టి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. సార్ ఇంకోటి సార్, అంటే కిడ్నీ పాడయ్యే దశలు ఎన్ని ఉంటాయి, ఏ దశలో ఎలాంటి చికిత్స అందిస్తారు, మనం ఈ డయాలసిస్ దాకా వెళ్లకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? శాస్త్రీయంగా కిడ్నీ జబ్బు చాలా సంవత్సరాలుగా ఉంటుంది. అంటే కిడ్నీ జబ్బు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అలా జబ్బు పోతుంటుంది. కాబట్టి దాన్ని ఒక కంపార్ట్మెంటలైజేషన్ చేసినట్టుగా దాన్ని కొంచెం విడిగా చేసి కొన్ని దశలుగా వర్ణించుకోవడం అన్నది శాస్త్రీయంగా జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితమే జరిగింది అది దాదాపుగా. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీకి వెనక్కి వెళ్ళిపోయి తీరిగా పూర్తిగా బాగా అవ్వలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి కోసం చాలా ఏళ్ళుగా ఉంటుంది ఆ జబ్బు. కాబట్టి దాన్ని 5 దశలుగా వర్ణించుకున్నారు. 1, 2, 3, 4, 5 క్రానిక్ కిడ్నీ డిసీజ్. మొదటి 4 దశలు దాదాపుగా కిడ్నీ ఒక 15% అంతకంటే ఎక్కువగా పనిచేస్తున్న కాలం, తగ్గుతూ వస్తున్న కాలం అన్నట్టు అదంతా. ఎప్పుడైతే 15% కంటే పైగా తగ్గిపోతుందో దాన్ని ఎండ్-స్టేజ్ రీనల్ డిసీజ్, ఇంకా కిడ్నీ చివరి దశకు వచ్చేసింది లేదా 5వ దశలో ఉంది అని అనుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని ఏళ్ళు అనుకుంటాం. అంటే మీరు ఒక ఉదాహరణకి మీరు ఒక డాక్టర్కి వెళ్ళగానే మీరు 4వ దశలో ఉన్నారు అనుకున్నారు అనుకోండి, మీరు వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. మీరు 4వ దశలో మీరు 10 ఏళ్ళు కూడా ఉండవచ్చు. లేదా 5వ దశలోకి వచ్చారనుకోండి, బాబాయ్ 1, 2, 3, 4, 5 అయితే ఈ 5వ దశ అంటే ఇదే చిట్ట చివరి దశ, ఈ చిట్ట దశలో ఉన్నానా అని అనుకోండి, అక్కడ భయపడకండి. అక్కడ కూడా మీరు బోల్డెన్ సంవత్సరాలు ఉండవచ్చు కాక. అక్కడ తర్వాత డయాలసిస్ అనేది CKD5D అంటుంటాం. అంటే 5వ దశలో చివరి దశలో డయాబెటీస్ స్టార్ట్ చేస్తాము. డయాలసిస్ ఒక నెంబర్ ఆధారంగా ఏమి స్టార్ట్ చేయము. యాక్చువల్లీ డయాలసిస్ స్టార్ట్ చేయాలనుకుంటే మాకు అనేక అంశాలు పరిగణలో తీసుకుంటాం. మీరు ఒక నెంబర్ ఆధారంగా అనుకుంటూ ఉంటారు, కానీ డాక్టర్ మనసులో ఉన్నవని మీకు చెప్పడు కాబట్టి మీరు మాత్రం ఆ నెంబరే చూస్తూ ఉంటారు. కాబట్టి క్రియాటిన్ ఉంటుంది కాబట్టి నాకు డాక్టర్లు డయాలసిస్ చేస్తారా చేయబోతారేమో భయానికి డాక్టర్లను సంప్రదించిన వాళ్ళు కూడా ఉంటారు. అలా వద్దు. మీరు ఎప్పుడైనా డాక్టర్ సంప్రదించినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. మీ వ్యాధి లక్షణాలు మీకు ఏదైతే ఉన్నాయో ఏ విధంగా ఉన్నాయో డాక్టర్కి కూలంకషంగా చెప్పండి. అప్పుడు మీరు ఒక డాక్టర్కి మీకు మధ్య ఒక రకమైనటువంటి ఒక సున్నితమైనటువంటి బంధం ఏర్పడుతుంది. కాబట్టి వాటి ఆధారంగా మీ ఎమోషన్స్ గుర్తించైనా డాక్టర్ మీకు ఎప్పుడు నిజంగా నిజాయితీగా డయాలసిస్ స్టార్ట్ చేయాలో చెప్తారు. మీరు దాని మాట వినండి. సో CKD 5వ దశలో చివరి దశలో మేము డయాలసిస్ స్టార్ట్ చేస్తాము. అప్పుడు దాదాపుగా మీ అందరికీ కూడా కిడ్నీ జబ్బు ఉన్నటువంటి వాళ్ళలో ఆకలి మందగించడము, ఆయాసంలా అనిపించడము, నీరసంగా ఉండడము, నిస్సత్తుగా ఉండడము, నిద్ర సరిగా లేకపోవడము, అలాగే వాంతి అవుతున్నట్టుగా అనిపించడము, ఆయాసంగా అనిపించడము, కష్టంగా ఉండడము, శరీరం అంతా ఏదో పుండులా అనిపించడము, శరీరంలోంచి శారీరకంగా మన చెమట మనకు కొంచెం చెడుగా అనిపించడము. అంటే రక్తం అంతా కూడా ఈ విష పదార్థాలతో చేరి ఒక మూత్రంలో తయారవుతుంది. అంటే మూత్రంలో పోసిన పదార్థాలని మూత్రంలో పోకుండా కేవలం నీళ్లు మాత్రమే పోతుంటాయి. ఆ విష పదార్థాలని రక్తంలో పేరుకుపోతాయి. అంటే మూత్రం నిజం చెప్పాలంటే మూత్రంలో కాకుండా రక్తంలో పేరుకుపోవడం, అంటే రక్తం అంతా కూడా మూత్రమైనటువంటి పరిస్థితి. అప్పుడు వాళ్ళ శరీరంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు వచ్చేసి ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఇటువంటివన్నీ చాలా చెడుగా చాలా చివరి దశల్లో జరుగుతూ ఉంటాయి. అప్పటిదాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. చాలామంది చెడు చూస్తేనే నమ్ముతామని అనుకుంటూ ఉంటారు. చెడును చూడాల్సిన అవసరం లేదు. చెడును గుర్తించాలి, చెడుని భావించాలి, చెడుని కూడా గౌరవించాలి. అంటే వస్తుందని అనుకోండి, నేను పాము ఉందంటే పాము బుసగొట్టినా నువ్వు భయపడాలి. అంతే పాము కనపడితేనే అంటే కుదరలేదు, అది తప్పైపోతుంది. ఇప్పుడు చిరుతను పెడతారంటారు. ఆ దృశ్యం చిరుతని కనిపించాల్సిన అవసరం లేదు. చిరుత కాలి అచ్చులు చూసి కూడా మనం చిరుతుందని పట్టుకుంటాం కదా, అలాంటిదే జబ్బులు కూడా. సో ఇక్కడ కూడా మీరు చాలా చెడు అవుతేనే నేను నమ్ముతాను ఈ జబ్బుని అనడానికి లేదు. చెడు జరిగిన క్షణంలో నమ్మడానికి మీరు కూడా బాగుండాలి కదా అప్పుడు ఆ క్షణంలో. కాబట్టి మీరు అలా చేయవద్దు. ఈ చివరి దశలో ఎప్పుడైతే వస్తారో ముందే మీరు డయాలసిస్ అన్నదానికి ప్రిపేర్ అవ్వండి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, భావోద్వేగ పరంగా కూడా మీరు రెడీగా ఉండండి. ఎప్పుడైతే డాక్టర్ మీకు డయాలసిస్ చెప్తాడో మొట్టమొదటిసారిగా మీ జీవితంలో డయాలసిస్ అనే పదం విన్నట్టుగా వెంటనే మ్రాన్పడిపోయి కూలబడిపోకండి. ఎందుకంటే అలా చేయాల్సినంత అవసరం లేదు. ప్రతి జబ్బుకి ఒక అద్భుతమైన చికిత్స అనేక సందర్భాల్లో ఉంటుంది, అనేక అంశాల్లో ఉంటుంది. ప్రతి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ మీరు నిలదొక్కుని మీరు అర్థం చేసుకునే స్థితిలో మీరుంటే మీరు అన్ని బాగా చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి 5వ దశ అనగానే వెంటనే ఇక చివరి దశ ఇదే కదా అనే భావజాలం మాత్రం మీరు తెచ్చుకోకండి. అంటే సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కిడ్నీ యొక్క పనితీరు తగ్గుతుంది. సో మనం 2వ దశలో 3వ దశలో మనం ఒకవేళ కనుగొన్నాం అనుకోండి, కనుగొంటే అక్కడ స్టాప్ చేసే అవకాశం ఉందా? బై డిఫాల్ట్ అది పాడయ్యే శాతం పెరుగుకుండా కొన్ని జబ్బులు ఉంటాయి, తప్పకుండా మందుల ద్వారా వాడిని ఆపే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మందికి ఇంకా మేము మంచి డాక్టర్లు, ఎందుకంటే ఆ బాగైన వాళ్ళే మమ్మల్ని మంచి డాక్టర్లు అని చెప్తారు, బాగలేని వాళ్ళు మంచి డాక్టర్లు అనే అవకాశం ఉంటుంది కదా. సో అంటే చాలా వరకు జబ్బులకు బాగే అవకాశం కూడా ఉంటుంది. కానీ బాగోవడం అన్నది మా జ్ఞానాన్ని బట్టి కాకుండా వాళ్ళ శారీరక స్థితిని బట్టి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఏ దశలో వచ్చారు, ఎటువంటి జబ్బు, ఆ జబ్బు ఏమిటి, ఆ జబ్బును ఎంత త్వరగా మేము గుర్తించి బాగా చేయగలిగాము, దానికి మేము ఇచ్చిన చికిత్సకి వాళ్ళ శరీరం ఎంత బాగా ప్రతిస్పందించింది, వాటి ఆధారంగా ఉంటుంది. కాబట్టి దాదాపుగా 30-40% జబ్బులు దాదాపుగా కోలుకుంటారు కిడ్నీ జబ్బు. కాబట్టి కిడ్నీ జబ్బు అనగానే అదేంటో మీకు ఒక ఉరివేసే ప్రక్రియ, ఈ జీవితకాలానికి మీకు అదొక శాపం లాంటిది అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో తప్పనిసరిగా 30-40% జబ్బులు, కిడ్నీ జబ్బులు పూర్తిగా నయమవుతాయి. మీరంటే 2వ దశ 3వ దశలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని బాగా చేసిన సందర్భము. అంతెందుకు ఇక 5వ దశలో ఉన్నారని పొరపాటుగా వాళ్ళకి లేబుల్ చేసి వాళ్ళకి డయాలసిస్ చేసిన సందర్భాల తర్వాత కూడా వాళ్ళు పూర్తిగా 100% బాగైన సందర్భాలు కూడా ఉంటాయి.
సో కాబట్టి మీరు ఒక పద్ధతిని, ఒక డయాలసిస్ని కానీ, ఒక కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, ఆ పదాలు వినగానే మీరు భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. దాంట్లో ఉన్నటువంటి మూలం ఏమిటో అర్థం చేసుకోండి, అప్పుడు మీ భయం తగ్గుతుంది. అంటే ఏ వయసులో ఎంత పనితీరు ఉంటుంది సార్? అంటే 50 ఏళ్లకు మన కిడ్నీ ఎంత % పనిచేస్తుంది, 80 ఏళ్ళకి ఎంత పనిచేస్తుంది, అట్లా ఏమైనా స్టాటిస్టిక్స్? సాధారణంగా మనం చేసినటువంటి రక్త పరీక్షల్లో సీరం క్రియాటిన్ పదార్థం అన్ఫార్చునేట్లీ అందరికీ ఒకలానే ఉంటుంది. కానీ గమ్మత్ ఏమిటంటే కిడ్నీ యొక్క పనితనానికి అది అద్భుతమైన సూచికగా మేము భావించమైనప్పటికీ కూడా వాటి మీదే ఆధారపడుతూ ఉంటాము. ఒకటి క్రియాటిన్ ఉన్నటువంటి ఒక 20 ఏళ్ల ఈ పిల్లవాడికి బహుశా అతని కిడ్నీ దాదాపుగా 100 GFR ప్రకారంగా చూసుకుంటే 100 ml ఉంటుంది అనుకుందాం. అది 24 ఏళ్ళకి. అదే ఒకటి క్రియాటినిన్ ఒక 70 ఏళ్ల వ్యక్తికి చూస్తే అతని కిడ్నీ 20% పనిచేస్తున్నట్టుగా ఉంటుంది. సో కాబట్టి వయసు రీత్యా కిడ్నీ యొక్క పనితనంలో తేడా వచ్చినప్పటికీ కూడా రక్త పరీక్షలో పెద్ద తేడా రాదు. కాబట్టి వాడిని యథాతథంగా వాళ్ళకి ఆపాదించడం కష్టం. కాబట్టి మేము తీసుకున్నటువంటి కొన్ని ఫార్ములాలలో వయసు కూడా మేము నిర్ధారించుకుంటాం. వయసు రీత్యా వాడిని మార్చుకుంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా వయసు రీత్యా కిడ్నీ ఫంక్షన్లో మార్పు వస్తుంది. అయితే వాళ్ళ శరీరానికి సరిపోతుంది అది. అంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గవచ్చు గాక, కానీ వాళ్ళ శరీరానికి వాళ్ళు సరిపోతుంది. మెటబాలిజమ్స్ అన్నీ తగ్గిపోతాయి వయసు రీత్యా. అది వయసులో వచ్చినటువంటి గొప్పతనము లేదా మంచితనము, తప్పనిసరితనము. సో కాబట్టి అది జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ కిడ్నీలు పాడైపోయా మేము నిర్ధారించము. అదే GFR, ఉదాహరణకు GFR అనే పదం చూద్దాం అనుకున్నాం అనుకోండి. అదే క్రియాటిన్కి GFR 20 ఏళ్ల వాడికి 100 ఉంటే ఇతనికి 20 ఉందనుకోండి. అంటే 20కి వచ్చింది కాబట్టి కిడ్నీ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఉండదు ముసలి వాళ్ళకి. సో కాబట్టి రకరకాల అంతరాల ఆధారంగా, రకరకాల అంశాల ఆధారంగా మేము కిడ్నీ యొక్క పనితనాన్ని నిర్దేశించి, కిడ్నీ యొక్క పనితనం ఏ విధంగా ఉందో నిర్ధారించుకొని వాళ్ళకి మేము చెప్తూ ఉంటాం. అందులో ఒక వయసు కూడా ఒక భాగం. సో ఇంకోటి సార్, ఇప్పుడు మన క్రియాటిన్ లెవెల్ అంటున్నాం కదా, అసలు క్రియాటిన్ లెవెల్ యొక్క సాధారణమైన స్థితి ఎంత? అదే రకంగా ఇది పెరగడం గల కారణాలు ఏంటి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్రియాటిన్ అనేది మన శరీరంలో నిత్యకృత్యంగా మన జరుగుతున్నటువంటి కార్యక్రమాలలో మన కండరాల కదలికలకి, ముఖ్యంగా క్రియాటిన్ పదార్థం కండరాలలో ఉంటుంది. కండరాలు కదలకుండా మనం పని చేయడం అంటూ సాధ్యం కాదు. ప్రతి కదలకి కండరం కావాల్సిందే. ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా, ఎంత గొప్పదైనా కండరం కదలాల్సిందే మనం కదలాలనుకుంటే. మనం ఏమీ కదలకుండా నిశ్శబ్దంగా నిశ్చల స్థితిలో కూర్చున్నప్పటికీ కూడా కొన్ని కండరాలు కదులుతూనే ఉంటాయంటే మీరు చూడండి, అంటే క్రియాటిన్ పదార్థం తయారవుతూనే ఉంటుంది. ఎందుకంటే అది చెప్పాను కదా, గార్బేజ్ లాగా మనం వంట చేస్తున్నప్పుడు మనకు కొంచెం పదార్థాలు మిగిలిపోతాయి కదా, అటువంటి క్రియాటిన్ పదార్థం. దాన్ని తీసేయడం అనేది కిడ్నీ యొక్క చేసే నిత్యకృత్యం. కిడ్నీ తీసేస్తూనే ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంచెం పదార్థం చాలా కొద్ది మొత్తాదులో రక్తంలో పేరుకుపోతూ ఉంటుంది. దానికి మనం పెద్దగా మనకి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంచెం పదార్థం రక్తంలో ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది. ఎందుకంటే నిరంతరంగా తయారవుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే అది మోతాదును దాటి కనపడుతుందో దాన్ని మన కిడ్నీ యొక్క అవుట్లెట్, కిడ్నీ బయటకు వెళ్ళిపోయే ప్రక్రియలో కనపడుతుంది. ఎప్పుడైతే కిడ్నీ బాగలేదో అది రక్తం లోపల మిగిలిపోతుంది. కాబట్టి అప్పుడు మన కిడ్నీ బాగాలేదన్న విషయాన్ని మనం గుర్తిస్తాం కదా. సో కాబట్టి క్రియాటిన్ పెరిగినప్పుడు కిడ్నీ బాగాలేదు అనుకుంటాం. కాబట్టి అక్కడి నుంచి మనం పరిశీలన చేసుకొని ఎందుకు బాగాలేదు, ఎలా బాగాలేదు, టెంపరీగా బాగాలేదా, పర్మనెంట్గా బాగాలేదా, ఎంత మేరకు పాడైపోయింది, జబ్బు కారణం ఏమిటి, ఆ కారణాన్ని ఏ విధంగా కనిపెట్టాలి, దాంట్లో కిడ్నీ ముక్క తీసి కిడ్నీలోంచి బయాప్సీ చేస్తాము, స్కాన్లు చేస్తాము. వీటి రకరకాల అంశాల ఆధారంగా కిడ్నీ యొక్క వ్యాధిని నిర్ధారించిన తర్వాత వాటి చికిత్సను అందిస్తాం. సార్, మీరు గత 2.5 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు కదా. సో గత 2.5 దశాబ్దాల్లో ఈ రంగంలో వచ్చిన టెక్నాలజీ విషయంలో కావచ్చు, లేదా అందుబాటులో ఉన్న వైద్య విధానాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? వచ్చే 10 ఏళ్ళలో ఎలాంటి అభివృద్ధిని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? చాలా 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 గొప్పగా నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేను ఊహించినటువంటి అనేక అంశాలు ఇప్పుడు మేము ఇవ్వగలుగుతున్నాము. ముఖ్యంగా శాస్త్రీయ దృక్పథంలో వచ్చినటువంటి అంశాలు, శాస్త్రీయంగా రకరకాల కొత్త కొత్త విషయాలు, విధానాలు. ఉదాహరణకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్తో మొదలు పెడదాం. పెద్దది, ప్రజలకు బాగా అవసరమైనటువంటిది కాబట్టి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ మాకున్నటువంటి తక్కువ మందులతో కిడ్నీ జీవితాన్ని చాలా ఎక్కువ ఇవ్వడం సాధ్యం కాదేమో, ఒక కిడ్నీ గుర్తించి కిడ్నీ బాగలేదని రిజెక్ట్ చేయబడితే దాన్ని నిలువరించడం మాకు సాధ్యం కాదేమో అనుకునే పరిస్థితుల్లోంచి కిడ్నీ రిజెక్ట్ అయినప్పటికీ కూడా దాన్ని నిలువరించగలిగే గొప్ప గొప్ప మందులు రావడము, కిడ్నీ యొక్క జీవితకాలాన్ని పొడిగించి ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఆ పాత ఎవరిదో కిడ్నీ మన శరీరంలో పెట్టినప్పుడు అది నా సొంత కిడ్నీ అని కిడ్నీ శరీరాన్ని భ్రమించే విధంగా చేసే విధమైనటువంటి గొప్ప మందులు ఇప్పుడు మనకు ఉన్నాయి. 25-30 ఏళ్ల క్రితం మాకు లేని కొత్త మందులన్నీ ఇప్పుడే వచ్చాయి. ఇంకా చాలా చాలా రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ కోవిడ్ కాలంలో ప్రపంచం అంతా కూడా ఎందువల్ల వచ్చింది, ఎట్లా వచ్చింది, దానివల్ల వచ్చిందా, చైనాలో వచ్చిందా, అక్కడి నుంచి వచ్చిందా, వీళ్ళేం చేశారు, వాళ్ళేం చేశారు అని గొడవ పెట్టుకుంటున్న కాలంలో మనం కాలక్షేపంగా కూర్చొని వాళ్ళని వీళ్ళని విమర్శిస్తూ ఇంకేదైనా చిటికా వైద్యంతో బాగవుతుందా అని చూస్తున్న కాలంలో శాస్త్రీయ పరిశోధన యొక్క నిడివి చాలా అమాంతం బాగా పెరిగిన సందర్భం. గత 3-4 ఏళ్లలో శాస్త్రీయంగా రకరకాల మందులు, చాలా గొప్ప మందులు, గొప్ప టెక్నాలజీస్, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ అందరికీ తెలియడం కోసం చెప్తున్నాను. ఎంత గొప్పగా పెరిగిందో వైద్య విధానంలో కూడా రకరకాల మార్పులు వచ్చాయి, రకరకాల అంశాలు ఆపాదించబడ్డాయి, కొత్తగా రకరకాల మందులు కనిపెట్టబడ్డాయి, అలాగే రకరకాల టెక్నాలజీ కూడా కనిపెట్టబడింది. కాబట్టి రాబోతున్న కాలంలో ఇంతమంది మీరు చూశారు, ఒక ట్రాన్స్జెండర్ చేసినటువంటి ఒక పంది యొక్క కిడ్నీ ఒక మనిషి శరీరంలో పెట్టగలిగితే అతను 2 నెలలు చక్కగా బతికాడు. అతను చాలా శరీరాన్ని తను వాలంటరీగా చేశాడు. అతను నేను కావాలని నేను ఇస్తున్నాను నా శరీరాన్ని, నాకు అమర్చుకోండి, నా శరీరంలో అన్ని అవయవాలు బాగాలేవు, కిడ్నీ బాగుందని చెప్తే పర్వాలేదు, నేను బాగోపోయినా పర్వాలేదు అని చెప్పి ఒప్పుకొని అతను చేయించుకున్నాడు. ఇతరత్ర కారణాల చేత అతను చనిపోయినప్పటికీ కూడా చనిపోతున్న క్షణంలో కూడా ఆ కిడ్నీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఏంటంటే సక్సెస్ఫుల్గా ఒక ట్రాన్స్జెనిక్ పిగ్ యొక్క
కిడ్నీని మనం ఒక మనిషి శరీరంలో పెట్టి అది మనిషి శరీరంలో సహజమైనటువంటి కిడ్నీ అని భ్రమింపచేసే విధంగా మందులు పెట్టి దాన్ని ఉంచే అవకాశం ఉందన్న విషయాన్ని మన నిరూపితమైంది. అది బహుశా 5-10 ఏళ్లలో దాదాపుగా కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళందరికీ కూడా చాలా గొప్ప వరదాయనిగా ఉండి అటువంటి కొత్త కొత్త పద్ధతులు మనకు వస్తాయని అనుకుంటున్నాం. అలాగే మందుల్లో కూడా డయాలసిస్ అవసరం లేకుండా చేసే మందులు, లేదా డయాలసిస్ కావాలనుకున్నప్పుడు మన ఇంట్లో మన పక్కనే ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పోతున్నంత సులభంగా మనకు డయాలసిస్ మిషన్ పెట్టుకొని ఇంట్లోనే చేసుకొని ఎక్కడ కూర్చుంటే అక్కడ డయాలసిస్ చేసుకునే పద్ధతి, లేదా ఎవరిళ్లలో వాళ్ళే చేసుకునే పద్ధతి మిషన్ ద్వారా పద్ధతులు ఉన్నాయి. లేదా ఒక సంచి మన భుజాన్ని వేసుకొని డయాలసిస్ చేసుకుంటూ కూడా మనం వెళ్ళిపోయే పద్ధతులు కూడా వచ్చే విధంగా వేరియబుల్ కిడ్నీ అంటున్నాం. ఆర్టిఫిషియల్ వేరియబుల్ అంటే మనం తొడుక్కునే విధంగా ఉన్నటువంటి కిడ్నీలు ఇవన్నీ కూడా రాబోతున్నాయి. నెక్స్ట్ కాబోతున్న 10-15 సంవత్సరాలలో శాస్త్రీయ ప్రగతి ఎప్పటికీ కూడా నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. అలా అని చెప్పి అన్ని గొప్పగా ఆపాదించబడతాయి, గొప్పగా మనిషికి సాయం చేస్తాయి అనడానికి దాఖలాలు ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ క్షణానికి మనకు మంచి కనిపించేది కొన్ని సందర్భాల్లో కొన్నేళ్ల తర్వాత బాగా కనిపించవచ్చు. ఎప్పుడు వికసించే ఆ మేధస్సు మనిషిలో ఉన్నంతకాలం మనకి లోటుపాట్లు ఉండవు, ఎప్పుడు కొత్తవి కనపడుతూనే ఉంటాయి. ఎవరో ఒకరు శాస్త్రీయంగా వాళ్ళకున్న దృక్పథంతో వాళ్ళు కొత్త విషయాలు కనిపెడుతూనే ఉంటారు. వాటిని మనం ఒప్పుకుంటామా ఆమోదిస్తామా అన్నది కాలం నిర్ణయిస్తుంది. కొన్ని సందర్భాల్లో మేము 5 ఏళ్ల క్రితం మంచిది కాదనుకున్నది మేము ఆమోదించగలుగుతున్నాము, అప్పుడు చాలా గొప్పది అనుకున్న దాన్ని మేము ఇప్పుడు కాదని చెప్పగలుగుతున్నాం, అది మంచిది కావట్లేదు అలా అని. ఉదాహరణకి వ్యాక్సిన్ లాంటివి అనుకుందాం. విషయాలు ఎప్పటికీ ఉంటాయి, అవునా కాదా, మంచా చెడా, ఏది గొప్ప ఏది కాదు, ఏది సత్యం ఏది అసత్యం, ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకున్న మనిషి నిరంతరంగా చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనం చింతించాల్సిన అవసరం లేదు. ఈ క్షణానికి ఎప్పుడు ఎంత మనకి శాస్త్రీయంగా ఎంత మనకి లభ్యమవుతుందో దాన్ని సంపూర్ణంగా అనుభవించే దిశలో మనిషి మేధస్తు ఉండాలి తప్ప దానికి జరిగిన వాటికి చింతించడము, జరగబోతుందా నుంచి ఊహించుకొని భయపడడం ఎప్పుడు చేయాల్సిన అవసరం ఉండదు. చివరిగా సార్, మీరు ఇప్పుడు నెఫ్రాలజీ విభాగానికి అధిపతిగా ఉన్నారు ఇక్కడ. సో ఈ నిమ్స్లో నెఫ్రాలజీ విభాగానికి సంబంధించి ఎలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి? సో ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ దాకా అందుబాటులో ఉంటాయి? అదే రకంగా ఎవరు రావచ్చు, ఎట్లా ఉంటాయి సార్ సేవలు? అన్ని ఆసుపత్రులాగే మా ఆసుపత్రిలో 24 గంటల సేవ ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కూడా 24 గంటలు ఉంటుంది. భారతదేశంలో అత్యంత పెద్దదైనటువంటి డిపార్ట్మెంట్ ఇది. దాదాపుగా 110కి పైగా డయాలసిస్ మిషన్లు ఉన్నటువంటి ఏకైక ఆసుపత్రి. భారతదేశం మొత్తంలో కూడా సంవత్సరానికి 10 మంది కొత్తగా డిఎం స్టూడెంట్స్ని తీసుకొని, అంటే 10 గివెన్ టైం మా ఆసుపత్రిలో 30 మంది డిఎం స్టూడెంట్స్ ఉంటారు. అది భారతదేశంలో ఉన్న ఒకే ఒక సంస్థ మాది. జనరల్ వార్డ్స్లో 120కి పైగా ఉన్నటువంటి ఒకే ఒక ఆసుపత్రి మనది. కాబట్టి 24 గంటల్లో ఏ క్షణంలో ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి కిడ్నీ పరంగా అయినటువంటి ఏ సమస్య వచ్చినా కూడా దానికి సొల్యూషన్ ఇవ్వడానికి అందుబాటులో ఉండే విధంగా అందరూ డాక్టర్లు ఉంటారు. శాస్త్రీయంగా మీకు సమాజంలో ఇప్పుడు నెఫ్రాలజీ అనే దాంట్లో ప్రపంచంలో మీకు ఎక్కడ ఏదైతే అందుబాటులో ఉందో అది మొత్తం ఇక్కడే అందుబాటులో ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్నీ ఉండడం కాదు, అక్కడ ఒక మనసు ఉండడము, సేవ చేయాలనుకునే ఒక జ్ఞానం ఉండడము అన్నది ప్రత్యేకత. మాకు ఇన్ని బెడ్లు ఉన్నాయా, అన్ని మిషన్లు ఉన్నాయా, ఇంతమంది ఉన్నారా అన్నది అది కేవలం మెటీరియలిస్టిక్ థింగ్స్ అవన్నీ కూడా. కాకపోతే సేవ చేయాలనే గుణం ఉండడము, మన జ్ఞానంతో ఎదుటి మనిషి బాగా చేయాలనుకునే ప్రత్యేకమైన గుణం ఉండడమే మా ప్రత్యేకత అనిపిస్తుంది చాలా సందర్భాల్లో. దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణము, పరిస్థితుల్లో మనకున్నటువంటి అనుకూలమైనటువంటి స్థితిలో ఉండాలి, లేకపోతే మనకు కావాల్సిన అన్ని అంశాలు మనకి సహకరించాలి అనుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఒక పేషెంట్ బాగా చేయాలనుకున్నవాడు ఏ విధంగా చేస్తాడు అంటే భావజాలం, అదంతే. బాగుండి చేయాలనుకునే గుణం ఒకటి ఉండాలి. దానికి వస్తువులతో సంబంధం ఉండదు. వస్తువులు ఎప్పటికీ మనకి కావాలి, కానీ కేవలం అవి మాత్రమే అవసరం లేదు. కాబట్టి ఎప్పుడు 24 గంటల్లో ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి సేవ చేసే విధంగా ఒక ఏర్పరిచినటువంటి అద్భుతమైనటువంటి సంస్థ ఇది. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా కిడ్నీ పరంగా దానికి ఎటువంటి అనుమానాలకి ఆస్కారం ఇవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెఫ్రాలజీకి సంబంధించి, అదే రకంగా ఈ కిడ్నీ వ్యాధులకు సంబంధించి, ముఖ్యంగా ఈ ప్రివెంటివ్ ఎటువంటి మెజర్స్ తీసుకోవాలని సంబంధించి ఎన్నో విలువైన సమాచారం అందించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ టాక్. వచ్చే వారం మరో డాక్టర్ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.